హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలవంతపు స్తుతి కాదు, ఇష్టపూర్వకంగా దేవుని ఆరాధించాలి. కొంతమంది బలహీనులు ఉన్నారు, అందుకే బలవంతంగా స్తుతిస్తారు. బలహీనులే అలా చేస్తారు. మృతులు స్తుతించలేరు దేవుని. సజీవులే దేవుని స్తుతిస్తారు. When you praise God, you are saying, I'm alive. వాక్యం చెప్తోంది, స్తుతించేవారు సజీవంగా ఉన్నట్టు గుర్తు. ఎంతమంది సజీవంగా ఉన్నారు ఇక్కడ? గ్లోరీ, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చోండి. ఈరోజు మీ అందరినీ ఈ రీతిగా కలవడము, మనం కలిసి దేవుని స్తుతించే ఈ సమయం మనకు రావడం, దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను నేను. నాతో పాటు ఇక్కడున్న దైవజనులందరికీ ప్రత్యేక వందనాలు, దైవజనులకు వందనాలు, కుటుంబాలన్నిటికీ, సంఘం అంతటికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు అంతా? ఎలా ఉన్నారు? సో నేను మిమ్మల్ని అడిగాను, కానీ మీరు పక్కన వాళ్ళతో అడుగుతూ కూర్చోకండి, ఎట్లా ఉన్నాను వాళ్ళతో తర్వాత మాట్లాడచ్చు. పక్కన వాళ్ళకి ఒక మాట చెప్పండి, వాక్యం మాత్రం చెప్పండి. నేను చెప్పమన్నప్పుడు చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, నీ వాతావరణం మారిపోయిందనండి. చెప్పండి, నీ పరిస్థితి మారిపోయింది. నువ్వు ఇక్కడ ఇందాక దేవుని స్తుతిస్తున్నావు చేతులెత్తి, నీ కొరకు జరగాల్సింది అక్కడ జరిగిపోయింది. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెళ్ళినప్పుడు నీ కొరకు జరిగిన మార్పు నిన్ను స్వాగతిస్తుంది. నేను ఒక చిన్న కరెక్షన్ చెప్తున్నాను, వినండి. సరిదిద్దును చెప్తున్నాను. ఎవ్వరు ఎప్పుడొచ్చినా సాధ్యమైనంత ముందుకొచ్చి కూర్చోండి. మీకంటూ ఒక ప్లేస్ గీసుకొని కూర్చోకండి. నా మాట అర్థమైందా? పక్కన వాళ్ళకి అర్థమైందా అడగండి. సర్టెన్ పీపుల్ ఉంటారు, కొంతమందికి చర్చ్లో కొన్ని పనులు అప్పచెప్పినందుకు వెనకాల అట్లా ఇట్లా ఉంటారు. కానీ అలవాటు చేసుకోకండి. నాకు ముందున్న వాళ్ళతోనే ఎక్కువ పని ఉంటుంది. సో నా దృష్టిలో చివరి సీట్ వరకు ముందున్న వాళ్ళే ఎప్పుడైతే వాక్యంలో కలిసి ఉంటారో. వాక్యంతో కలిసిన ముందు కూర్చున్న వెనకాల ఉన్నట్టే నాకు. సో దేవుని ఆరాధించినప్పుడు మనలో క్రమం ఉండాలి. అంతేకాదు మనము ఎవరి కోసం రావట్లేదు, మనం ఒక కుటుంబంగా ఒక బాధ్యతగా వస్తున్నాం. నేను మీకు చెప్పాను, ఇప్పుడు సమయం అది కాదు, నేను వేరేది మీకు నేర్పుతానని టీచ్ చేస్తానని చెప్పాను ఆల్రెడీ. కాబట్టి దాంట్లోకి నేను వెళ్ళిపోతాను. ఇంకొక విషయం నేను నేర్పాలనుకున్నాను. ఇందాక మనం ప్రార్థన చేసాం కదా, ప్రార్థన పాయింట్స్ తీసి ప్రార్థన చేసాం. ఈ ప్రేయర్ పాయింట్స్ తీసి ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారు ఏం చేశారంటే వాక్యాన్ని చదివిన వెంబడి అందరూ అన్య భాషల్లో ప్రార్థన చేద్దామన్నారు. అప్పుడు అందరం అన్య భాషల్లో ప్రార్థన చేశాం. వాస్తవానికి బైబిల్ ట్రాన్స్లేషన్లో ఎర్రర్ అది, అన్య భాషల్లో అని రావద్దు అసలు అక్కడ. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, సంఘానికి కరెక్షన్, ఉచ్చారణలు అని రావాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో అయితే టంగ్స్ అని ఉంది. అందుకే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు. కొంతమంది వాదిస్తారు. నేను ఇప్పటికీ చాలా వేల మందితో నేను మాట్లాడాను. సో డోంట్ థింక్ నేను ఏదో సమయానికి ఏదో వచ్చి నాకు నచ్చినవి చెప్పట్లేదు. ఆయన ఏదో ఆయన ఇష్టం వచ్చి చెప్తాడండి అంటే ఇట్స్ అప్ టు యూ. ఐ కెన్ గివ్ యూ ద స్క్రిప్చర్స్. మీకు వాక్యాన్ని నేను చూపించగలను. వాక్యాన్ని నమ్మకపోతే అది మీ బలహీనత. ఆమేన్. గుర్తుంచుకోండి, తెలియకపోతే తెలుసుకోవాలి మనం. చాలామంది కన్ఫ్యూజ్ ఎక్కడయ్యారంటే, ఆ మేడ గదిలో వాళ్ళు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడిన భాష ఇతరులకు అర్థమైంది కదా. వేరే వాళ్ళు వాళ్ళ భాషలో సువార్త విన్నారని బైబిల్లో చదివాం. అంటే వాళ్ళు ఏదో భాష మాట్లాడారు కదా, అన్య భాష అంటే వేరే భాష మాట్లాడారని. ఒక చిన్న లింక్ అక్కడ మిస్ అయ్యారు. మాట్లాడిన వాళ్ళు తెలిసి మాట్లాడలేదు. నా మాట అర్థమైందా మీకు? ఇప్పుడు ఒక వ్యక్తి అక్కడ పారసీక భాషలో మాడుతున్నాడు అనుకుందాం. అతనికి అది తన సొంత భాష కాదు. అది కూడా అద్భుతమే కదా. ఆయనేమి సపోజ్ మనలా మాడితే తమిళ వాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడ తమిళ్లో ఆయన తెలిసి మాట్లాడలే ఆ మాట్లాడిన వ్యక్తి, అతనికి అది అన్య భాషే. అంతేకాదు బైబిల్లో ఉంది, మనకి దేవునితో మాట్లాడడానికి కూడా ఒక ఉచ్చారణలు దేవుడు మనకి ఇస్తాడని ఉంది. అందుకే ఉచ్చారణలు అనే పదాన్ని నేను పదే పదే చెప్పాను.
ఎందుకంటే ఒరిజినల్ లాంగ్వేజ్లో అటరెన్సెస్ అని ఉంది, టంగ్స్ అని కూడా లేదు. అటరెన్సెస్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ వాయిసెస్ ఆ లోపల నుంచి రావడం, అది స్పిరిచువల్ లాంగ్వేజ్, ఆత్మ భాష. అందుకే చాలామంది అర్థం కాక దాన్ని విమర్శించారు, తిట్టారు. కానీ వాళ్ళు గ్రహించలేదు ఏంటంటే ఇలాంటిది కొత్త నిబంధన సంఘానికి దేవుడిచ్చిన ఒక విధానం అని. సో మనం ఎప్పుడైతే ప్రార్థన పాయింట్ చెప్పి అందరం ఆత్మలో ప్రార్థన చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అందరికీ ఇస్తుంది ఏంటంటే, ఆత్మలో ప్రార్థన అంటే భాషలో ప్రార్థన అనుకుంటారు. అవును, అలాగే ఉంది బైబిల్లో. మీకు తెలియకపోతే 1 కొరింథీకి వెళ్దాం. 1 కొరింథీ 14వ అధ్యాయము 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మళ్ళీ అక్కడ ప్రాబ్లం ఉంది. ఎందుకు భాష అన్నాడు? భాష అంటే భాషలు ఎదుగుతున్నారు అందరూ. ఇట్స్ నాట్ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో టంగ్ అన్నారు, లేదా పోనీ అక్కడ నాలుకతో మాట్లాడువాడు అని రాయాలి. నాలుకలతో అంటే ఎట్లా రాస్తాం? నాలుకలు అర్థం కాదు కదా. అందుకే భాషల్ని కూడా టంగ్స్ అంటారు, మదర్ టంగ్ అంటాం కదా. అందుకని ఇట్లా రాశారు, రాసి సంతృప్తి పడ్డారు, కానీ అక్కడ అర్థం పాడైపోయింది. వాళ్ళు తప్పు చేశారు అనట్లేదు, కానీ కొంతమంది ఏం తీసుకున్నారు, ఏదో ఒక భాష వెతుకుతున్నారు. కానీ అక్కడ ఏముండాలి అంటే, ఎందుకనగా ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ అంటే కింగ్ జేమ్స్ పెట్టండి, KJV. Put the same verse in KJV. Now look at this. For he that speaketh in an unknown tongue. ఈ అన్నోన్ అనే పదము ఒరిజినల్ గ్రీక్ భాషలో స్పిరిచువల్ అని వచ్చింది. అంటే అక్కడ ఏం రావాలి, ఎవరైతే ఆత్మ భాషతో మాట్లాడుతున్నారో వారు దేవునితో మాట్లాడుతున్నారు. ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ. నౌ 15th verse, 15వ వచనంకి వెళ్ళండి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మతో ప్రార్థన. ఈ ఆత్మతో అనే పదం ఎందుకు నేను చెప్పానంటే, ఇక్కడ 2వ వచనంలో ఆత్మ భాషతో మాట్లాడువాడు అన్నప్పుడు దట్ ఈస్ ద స్ట్రైట్ అండర్స్టాండింగ్. ఆత్మతో ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఆత్మలోంచి వచ్చిన ఇన్స్పిరేషన్స్తో ప్రార్థన చేయడం. ప్రైజ్ ది లార్డ్. సో ఆయన ఏమన్నాడు అక్కడ 15వ వచనంలో, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేయడం అంటే నోన్ వర్డ్స్తో, తెలిసిన మాటలతో ప్రార్థన చేస్తాను. నాకు ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు ముందే మనసుతో ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే మీరు మీ పరిధిలో, మీ లిమిట్స్లోంచి ప్రార్థన చేస్తారు. మీ మనస్సు ఎంతవరకు అంగీకరిస్తో అంతవరకే ప్రార్థన చేస్తారు. మరి ఆత్మలో ప్రార్థన చేయడం ఏం చేస్తుందంటే, మీ ఆత్మ ఫ్లో అవ్వడం వల్ల, మీ లోపల నుంచి ఫ్లో అవడం వల్ల మీకు ఆత్మ సంబంధమైన విషయాలు ఫ్లో అవడం ప్రారంభిస్తాయి. అప్పుడు అలాంటి ఇన్స్పైర్ అయిన మైండ్ ఏం చేస్తుందంటే, మీరు కొన్నిసార్లు ఊహించని సంగతులు మీరు పలకడం ప్రారంభిస్తారు, లేదా వాక్యాన్ని పలకడం ప్రారంభిస్తారు. అందుకే ఎప్పుడు కూడా ప్రార్థన చేయడానికి కానీ దేవా వందనాలు నాయన ఇంక చేయమన్నారు కదా ఏదో చేయాలని చేయకూడదు. సో ఫస్ట్ థింగ్ యూ డూ, మొదటిది ఏం చేస్తారంటే ముందు ఆత్మలో ప్రారంభించాలండి. ఇప్పటికీ అది అలవాటు కాని వాళ్ళు అందుకే సఫర్ అవుతారు. మీరు అనొచ్చు అయితే ఏముంది అన్నిసార్లు అలాగే చేయాలా? అఫ్ కోర్స్, అది కూడా చూపిస్తాను. ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫ్ఎస్సి 6:18. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18. రైట్, స్లోగా చదవాలా? ఆత్మ వలన ఏమన్నా అది దాని చుట్టూ డబ్బా వేయాలి, ఇట్లా బాక్స్ వేయాలి దాని చుట్టూ. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన. అంటే మీరు కలిపేసి చదివితే న్యూస్ పేపర్ చదివినట్టు అర్థం కాదు. ఏ ప్రార్థన అయినా సరే అది ఎనీ కైండ్ ఆఫ్ ప్రేయర్, ఇట్ షుడ్ బి విత్ ద స్పిరిట్. ఉందా లేదు అక్కడ? ప్రేయింగ్ ఆల్వేస్ విత్ ఆల్ ప్రేయర్ అండ్ సప్లికేషన్ ఇన్ ద స్పిరిట్.
అంటే వాట్ గాడ్ వాంట్స్, దేవుడికి ఏం కోరుతున్నాడు, దేవుడికి ఏం కోరుతున్నాడు అదే ఇద్దామనండి. ఆయన చెప్పాడు కదా, యేసుక్రీస్తు ప్రభువు తన మాటలో చెప్పాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సో ఈ మేడ్ ఇట్ క్లియర్. సమరయ స్త్రీ అన్నది, అయ్యా మా పితరులేమో మన పితరులు ఆ కొండ మీద ఆరాధించేవాళ్ళు, మీరేమో దేవాలయానికి రమ్మంటున్నారు, ఈ రెండు గొడవల మధ్యలో అన్నీ మానేసి మేము ఇంట్లో కూర్చున్నాం అని మంచిగా చెప్తుంది, హ్యాపీగా. ప్రభు ఆమెని ఏం ఖండించి తిట్టలే, కానీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆమె. ఆ హోల్ డిస్కషన్ చాలా బాగుంటుంది. నేను మార్నింగ్ ఇంగ్లీష్ సర్వీస్లో మాట్లాడాను. అక్కడ ఉంటుంది, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద అయినను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించు. ఎందుకు మీరు అలా చేస్తున్నారు? ఎందుకు మీరు అలసిపోతున్నారు? ఆరాధిస్తూ ఎందుకు విసిగిపోతున్నారు? కొంతమంది విసిగిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కనబడరు, వాళ్ళు మానేస్తారు, కుదిరినప్పుడు వస్తారు, సమయం ఉన్నప్పుడు వస్తారు. ఈ బ్యాచ్ అంతా ఎవరు? ఇన్నాళ్ళు వాళ్ళు 10 సంవత్సరాలు చేయని 20 సంవత్సరాలు చేయని తెలియని దాన్ని ఆరాధిస్తారు. తెలియని దాన్ని చేసేవాళ్ళు 20 సంవత్సరాలకు 50 సంవత్సరాలు కూడా అలసిపోయి ఆగిపోతారు. బైబిల్లో ఒక సాక్ష్యం ఉంది మోషే గురించి. ఆయన 120 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కూడా ఆయన కంట్లో ప్రాబ్లం లేదు, ఒంట్లో ప్రాబ్లం లేదు, చావుకు కావాల్సింది ఏ లక్షణం లేదంట ఆయనలో. బికాస్ హీ హ్యాస్ ఎన్కౌంటర్డ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను చూశాడు ఆయన. ఆయన ఎవ్రీ బీయింగ్, ఆయనలో ఉన్న సమస్తం కూడా ఎలా అయిపోయింది తెలుసా? ఇట్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ డెత్. అందుకే మోషే దేహం చాలా స్పెషల్ది. దట్ మీన్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ ఒక ఇంపాక్ట్ అతని బాడీ మీద ఎలా ఉందంటే అతను చావడానికి సిద్ధంగా లేడు. దట్ మీన్స్ నీకు తెలిసింది నువ్వు ఆరాధిస్తే నీ ఒంట్లో రోగం ఉండదు. అసలు మీకు అర్థమైతే బాగుంది. బలహీనత ఉండదు నీకు అసలు. మీ కోపం వచ్చినా రోషం వస్తే మంచిది. డోంట్ ప్లే ద మ్యూజిక్ ప్లీజ్. ఆ మ్యూజిక్స్ ప్లే చేయకు. చర్చ్లో బిహేవ్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమైందా మీకు? మీ జీవితాల్లో మీకు ఒకవేళ ఆ విషయాలు అర్థమవుతాయి, మీరు ఏమి చేస్తున్నారో మీరు తెలుసుకొని చేయగలిగితే ఆ ప్రతి ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, అది ప్రాబ్లం. హల్లెలూయా ఎందుకు చెప్తున్నో తెలియదు కొంతమందికి, ఆమేన్ ఎందుకు చెప్తున్నో తెలియదు. ఈవెన్ కొన్ని సంగతులు చేసేటప్పుడు వాళ్ళకి తెలీదు ఎందుకు చేస్తున్నారు, అందుకే చేసి కూడా లాభం లేదు. చర్చ్ ఎందుకు వస్తారో తెలియదు కొంతమంది. అందుకే ఏమంటారు తెలుసా, మేము పోయిన వారం ఇంపార్టెంట్ పని ఉండి అందుకే రాలేదండి. రాకపోతే వాళ్ళు చెప్పకనే చెప్పారు మాకు చర్చ్ ఇంపార్టెంట్ కాదని, దేవుడు ఇంపార్టెంట్ కాదని చెప్పి అలా అంటారా? అలా కాదండి బాబోయ్, అన్నీ అబద్ధాలే. నువ్వు చెప్పకనే ఏం చెప్పావు? సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మీ దృష్టిలో మీరు ఆల్రెడీ సరే అనుకున్నది ఎవరు మార్చలేరు. కానీ మీకు సరే అనిపిస్తే కాదు, వాక్యానికి సరే అనిపించాలి. దావీదుకి అనిపించిందంటే కొత్త బండి మీద తెస్తే బాగుంటుందని, అంత వాక్యం తెలిసిన ఆయనకి. దావీదు మామూలు బండ్లు తయారు చేస్తాడా? స్పెషల్గా ఆర్డర్ చేశాడంట అభినదాబ్కి. ఉజ్జా ఇంకొకతను కలిసి స్పెషల్గా తయారు చేశారంట. ఆయన డిజైన్ ఇచ్చుంటాడు, ఈ అల్లికి ఉండాలి, ఆ అల్లికి ఉండాలి, దాని మీద బంగారం పొదగాలి, ఈ రాళ్ళు పొదగాలి. అట్లా మీరు ఎప్పుడైనా రథయాత్రలను చూసుంటారు కదా, అనవసరమైన అక్కడ చోట అక్కడిక్కడ అయినప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేస్తారు, సీఎం పిఎం కూడా వచ్చేస్తారు అక్కడ. ఇప్పుడు దావీద్ మహారాజ్ తానే వస్తున్నాడు అక్కడికి. ఎట్లా ఉండబోతుంది ఈవెంట్? గ్రాండ్ స్టైల్ అండ్ పర్సనల్ కేర్తో ఆయన చెప్పాడంట, అలా తయారు చేయండి. వాళ్ళంతా ఎగ్జాక్ట్గా ఆయన కోరుకున్నట్టుగా తయారు చేశారు, మొత్తం సెటప్ చేశారు. లక్షల మంది అక్కడ కూడుకున్నారు, ఎందుకంటే అది నిబంధన మందసాన్ని తెచ్చే రోజు. అది మ్యూజిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ 1000 మంది వచ్చారేమో మ్యూజిషియన్స్, 10,000 క్వైర్ వచ్చిందేమో. వాళ్ళందరూ మంచి మంచి ఒకటే రకమైన డ్రెస్సులు వేసుకున్నారు, అన్నీ బాగున్నాయి, రకరకాల వాయిద్యాలు. స్టేజ్లు సెట్ అయిపోయాయి. ఆ వెళ్ళే త్రోవ్ అంతా కూడా ఘన స్వాగతం వస్తుంది.
అన్నీ జరుగుతున్న మధ్యలో సడన్గా ఆ బండి అటు ఇటు అయిందంట. మంచోడే, మంచి ఆలోచనేనండి, మంచోడు మంచి ఆలోచన, మంచిగా చేయి చాపాడంటే చచ్చిపోయాడు. దేవుని ఉగ్రతకి బలైపోయాడని ఉంది బైబిల్. అసలు ఏంటి, దాన్ని చూసి దావీదుకి భయం వేసింది, దడలెత్తిపోయాడు, భయపడిపోయాడు, దడదడలాడిపోయాడు. ఒక్కసారిగా బైబిల్ ఏముంటుంది తెలుసా, దావీదు భయపడిపోయాడంట. యెహోవా ఉజ్జాకు ప్రాణోప్రదము కలుగజేయగా దావీదు వ్యాకుల పడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. నెక్స్ట్ వచనం కూడా చూడండి, నెక్స్ట్ వచనం. నేటికి దానికి అదే పేరు. ఆ దినంన యెహోవా మందసం నా యొద్ద ఎలాగు ఉండను. దావీదు యెహోవాకు భయపడి ఆ ప్రాణోపద్రవం వల్ల, సడన్ డెత్ వల్ల చలించిపోయాడంట. ఫస్ట్ టైం నోట్లోంచి పాట వస్తలేదు దావీదుకి, నోట్లోంచి స్తుతి వస్తలేదు, లోపల భయం వచ్చింది. ఏం మిస్టేక్ జరిగిందని భయపడిపోయాడు. అన్నీ బాగున్నాయి అనుకున్నాడు, అంతా బాగానే జరుగుతుంది అనుకున్నాడు. నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనం ఏం చేసామో అది కాదు ఇంపార్టెంట్, ఎవరికి నచ్చిందో లేదో అది కాదు ఇంపార్టెంట్, దేవుడికి నచ్చాలి. అందుకే నేను కొన్ని కఠినమైన మార్పులు చేసినప్పుడు ఎవరిని పట్టించుకోలేదు. దేవుని వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు నాతో సంతోషిస్తారు, లేని వాళ్ళు బాధపడతారని. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఈరోజు అర్థమవుతున్నాయి నా మాటలు? ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఆ మ్యూజిక్ ఎక్కడ పోయింది మరి సడన్గా? కొంతమందికి మ్యూజికే వినిపిస్తుంది, పాట వినిపించదు, ఆ మ్యూజిక్ ఊగుతూ ఉంటారు. అప్పుడు అంటారు, అబ్బా ఈరోజు చాలా బాగా జరిగింది అబ్బా ఆరాధన. ఎందుకు? సౌండ్ సిస్టమ్ భలే ఉండింది, ఆయన భలే పాడాడు, బా గొంతు ఎంత బాగుందో ఆయన, బా వింటుంటే ఇంకా వినాలనిపించింది. నీ ఇష్టాల్లోంచి చూస్తాను, నీ ఇష్టాలు కాదు కావాల్సింది, దేవునికి ఏది ఇష్టమో అది కావాలి కదా. అలాగే దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి విషయంలో ప్రతి సమయంలో ఆత్మ వలన ప్రార్థన చేయమని ఉంది. నువ్వు చాలా కళాకారుడు ఉండవచ్చు, మాటలతో గారడీలు చేయొచ్చు, వాక్చాతుర్యంలో పండితుడు అయి ఉండొచ్చు, నువ్వు అది పనికిరాదు దేవుని దగ్గర. అందుకే దేవుడు అన్నాడంట, వాక్యంలో రాయించాడు, ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విజ్ఞాపన చేయాలి. సో ఇన్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్రేయర్, ప్రతి ప్రార్థనలోనండి ఏం ఇన్వాల్వ్ ఉండాలి? ఆత్మలో ప్రార్థించడం ఇన్వాల్వ్ ఉండాలి. మనం ఆత్మలో ప్రార్థించినప్పుడు మనం ఎప్పుడైతే అంశం మనం ఇస్తారో, మీకు ఎవ్రీడే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ప్రేయర్స్ అవుతున్నాయి. కొంతమంది మొదట్లో జాయిన్ అయ్యారు, తర్వాత మానేస్తున్నారు. కొంతమంది జాయిన్ అవుతారు కానీ అసలు మైక్ ఓపెన్ చేసి ప్రేయర్ చేయరు. అంటే మీరు పనిలో ఉన్నామంటే రాయాలి అక్కడ మెసేజ్, వీఆర్ ఇన్ వర్క్, ఎట్ వర్క్ బట్ స్టిల్ వీఆర్ జాయినింగ్. మనం ఒక ప్రొవిజన్ ఇచ్చాము, ఏంటంటే మీరు పనిలో ఉన్నా జాయిన్ అవ్వండి అని అన్నాం కదా. కానీ కొంతమంది పని పక్కకు పెట్టి వస్తున్నారు, కొంతమంది పని వంకున మానేస్తారు. నేను మీతో డైరెక్ట్గా లేకపోయినా నేను మీ ప్రార్థనలు వింటాను, ఎందుకంటే మనం ఇస్తున్నాం, నా బాధ్యత అది. దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఆ దినం సమీపిస్తున్న కొద్ది మరీ ఎక్కువగా చేయాలని ఉంది. ఇంతవరకు ఎప్పుడు జాయిన్ అవ్వడం వాళ్ళంటే జాయిన్ అయ్యి చూడండి. ఫస్ట్ జాయిన్ అవ్వడమే కాదు, మీరు కూడా ప్రేయర్ చేయండి కలిసి. అందరూ ప్రేయర్ చేయలేరు కదా, అన్ని పాయింట్లకి అందరూ చేయలేరు కదా. అక్కడ అలుగుడులు వస్తాయి కొంతమందికి, ఎప్పుడు ఈయనే చేయాలా, ఎప్పుడు ఆమె చేయాలా, అందుక వచ్చింది ఆ ప్రేయర్కి. మనకందరికి ఒక కామన్ టైం ఉంది, ఏంటో తెలుసా? ఆత్మలో ప్రార్థన చేసే టైం. అప్పుడు మైక్ ఆన్ చేసి అందరూ అన్ని భాషలో ప్రేయర్ చేయండి. మా సకా రబాలి గమానా లేబా హా షకో రబాలి. ఏ ప్రేయర్ గొప్పదన్నారు బైబిల్ ఎప్పుడు? ఆ నోటితో మామూలు భాషతో చేసిన వాళ్ళకంటే మీరు గొప్ప వాళ్ళు అవుతారు. అప్పుడు నాకు టైం ఇవ్వలే ఉంటుంది లోపల చిన్న పురుగు, బయటికి చెప్పరు. నేను చేద్దామనుకున్నా, ఆమె చేసింది, ఇంకా మైక్ ఆన్ చేయ ఇప్పటి నుంచి. కొన్ని రోజులకి నేను బంద్ చేస్తాను ప్రేయర్. స్లోగా వెళ్తారు దొంగలు. కొంతమంది అంటారు కదా, ఫస్ట్ రో నుంచి సెకండ్ రో, 4 రో, 5 రో, 10 రో, లాస్ట్ రో బయటికి వెళ్ళిపోతారు. అలాంటి వద్దు మనం. అంటే వాస్తవంగా కూడా అలాగా చేస్తారు.
ఫస్ట్ నేను అందుకే ఏం మాట్లాడుకుని సైలెంట్ అయిపోయాయి ఈ మధ్య అంటారు. ఎవరిది ఇది? మనందరం కూడా మనం సొంతం చేయడానికి రావట్లే, ఇక్కడ మనం ప్రభువుని ఘనపరచడానికి వస్తున్నాం. కూర్చొని ఆలోచించండి ఒకసారి. ఆమెతో అన్నమాట మీతో కూడా అన్నట్టే దేవుడు, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారా, తెలిసిందాన్ని ఆలోచిస్తున్నారు. ప్రభు మీకు ఏమై ఉన్నాడు అసలు? వాట్ ఈజ్ ద లార్డ్ ఫర్ యూ? హూ ఈజ్ ద లార్డ్ ఫర్ యూ? కొంతమంది తెలియని కూడా తెలియదు. డిడ్ యూ హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్? దేవునితో మీకు ఆ అనుభవాలు ఉన్నాయా? ఉంటే మీరు ఎవరిని పట్టించుకోరు, జీవితకాలం అంతా కృతజ్ఞతలే ఉంటారు. లేకనే అట్లా తయారైంది లైఫ్. అలా లేకపోతే ఏం చేయాలి? కూర్చోవాలి, పని కట్టుకొని కూర్చోవాలి. ఒక 3 రోజులు ఉపవాసం అయితే ఉపవాసం ఉండాలి. అన్నీ పక్కకు పెట్టి ప్రార్థన చేయాలి. సొంతగా వ్యక్తిగతంగా మీరు ఒక్కరిగా దేవుని ఆరాధించాలి. అక్కడ చేయని వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తే లాభం లేదు. పర్సనల్గా దేవుని ఎప్పుడైనా ఆరాధించి చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది, అనుభవాలు తెలుస్తాయి. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? డిడ్ యూ గెట్ ద ఆన్సర్? సో నెవర్ డౌట్ అగైన్. గుణగద్దు నెక్స్ట్ టైం. తెలియక గుణుతారు కొంతమంది, తెలిసి గుణుతారు. వెన్ యు ఆర్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ అందరూ ప్రార్థన చేయాలి. లేదండి మేము అన్య భాషలు ఇంకా పొందలేదు. ఓకే, రిసీవ్ చేసుకో, పరిశుద్ధాత్మను పొందుకో అను. నేను నమ్మి నోరు తెరుస్తున్నాను, ఫ్లో అయిపోతాను. ఒకసారి నాకు ఒక 50 సంవత్సరాలు పరిచయం చేసిన చర్చికి పిలిచి అన్నాడు, సార్ మిమ్మల్ని ఎందుకు పిలిచాను తెలుసా? మేమందరము తెలియక ఇన్నాళ్ళు తప్పు చేసాం, మీరు ప్రార్థన చేసి మా అందరూ పరిశుద్ధాత్మను పొంది చర్చ్ అంతా భాషలో మాట్లాడాలని ప్రేయర్ చేయను. నేను అన్నాను, ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్ యూ సార్ అని. ఎందుకంటే ఇలాంటి దాన్ని కంటిన్యూ చేసేయచ్చు కదా. కానీ ఇప్పటికీ మీరు ఏం కోరుకున్నారు? నేను నాకు అప్పచెప్పబడిన వాళ్ళకి మేలైంది దొరకాలని కోరుకున్నారు. ఐ సెల్యూట్ యూ అని. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు అక్కడ సంఘస్థులు అందరూ కూడా ఆత్మతో నింపబడ్డారు. తర్వాత ఒక ఆయమైతే 2 రోజులు లేవలేదు, ఏదో మత్తులా ఉండిపోయినట్టు ఉండిపోయింది. ఎవరి దగ్గరకు వస్తే వాళ్ళకి ప్రవచిస్తుందంట. కానీ అదేదో కాదు, ఏమైపోయింది అనుకున్నారు. ఎవరి దగ్గరకు వస్తే వాళ్ళ జీవితాలు చెప్తుందంట, పేర్లు పిలుస్తుంది. ఆమె ఫోన్ మాడితే పాస్తరమ్మ కూడా అన్ని భాషలో మాట్లాడింది. దేవుడు అంతటా అందరూ మారు మనసు పొందాలని కోరుతున్నాడు. ఏదైతే మీరు వ్యతిరేకిస్తూ ఫైట్ చేస్తుంటారో ఎప్పుడు అనుభవించలేరు. ఏదైతే మీరు వాక్యంలో తెలుసుకొని ఇష్టపడతారో అది మీరు పొందుకోగలరు. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి వై డు వి ప్రే ఇన్ టంగ్స్? మనం కొత్త సృష్టి కాబట్టి. అందుకే దేవుడు మనకు ఒక కొత్త పెదవుల్ని ఇచ్చాడు, కొత్త భాషని ఇచ్చాడు, కొత్త విధానాన్ని ఇచ్చాడు. 2 కొరింథీ 5:17 ఏముంటుంది? ఎవడైనా క్రీస్తునంలో వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవి. అర్థమైందా ఇప్పుడు మీకు? సో నెవర్ డౌట్ వెన్ వి ప్రే ఇన్ టంగ్స్. మీకు రాకపోతే, మీరు చేయలేకపోతే పక్కన వాళ్ళు చూసి విసుక్కోకండి. వాళ్ళ వైపు ఇలా తీక్షణంగా చూసి ఎప్పుడు మానేస్తారో అన్నట్టు చూడకండి. కొంతమంది ఇబ్బంది పడే అన్న పక్కన వాళ్ళు అబ్బో చూస్తున్నారు నన్నే, నాలంటి వాళ్ళు దొరికితే అసలు ఆగరు ఎవరి కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నౌ లెట్స్ లెర్న్ సంథింగ్. నేను మీకు చెప్పింది, నేను మీతో చెప్పాను, ఈ దినాల్లో ఈ సీజన్లో దేవుడు 4 రకాల వాళ్ళని రేస్ చేస్తాడని చెప్పాను. ఆ 4 రకాలు ఎలా మనలో పనిచేస్తుందో మన పరిచయలో నేను మీకు చెప్పాలని ఆశపడాను. అన్నిటికంటే ముఖ్యంగా ఆ 4కి కారణము దేవుని జ్ఞానం. ఆమేన్. సో మనం కొన్ని భాగాలు ఫస్ట్ చదువుదాం, మనం ఏం మాట్లాడాలో మనం అర్థం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. మీరందరూ కూడా కొంచెం చాలా మటుకు ఎదిగారని ఆలోచిస్తూ చదివిపిస్తాను నేను. చదివాక మనం దాంట్లో కొన్ని బయటికి తీద్దాం, తీసి మనం మాట్లాడదాం. 9వ వచనం నుంచి చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందుచేత ఈ అందరూ చదవాలి, ఒక్కరు చదివితే కాదు. నాకు అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారుని ప్రతి సత్కార్యంలో సఫలులగుచు. ఒక నిమిషం ఆగుదాం. ఇక్కడ ఏమంటున్నాడంటే దైవజనుడు, మీ గురించి నేను విన్నప్పటి నుంచి మీ గురించి నేను ప్రార్థన చేయడం మానలేదు. ఎందుకు?
మీరు ఎప్పటి వరకు వచ్చిన స్థాయిని బట్టి నా నెక్స్ట్ మీకోసం ప్రేయర్ ఏంటంటే, ఇది చాలా పవర్ఫుల్ విషయం. మీరు సంపూర్ణ జ్ఞానము, దట్ మీన్స్ యూ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ అని అంటున్నాడు. అంటే ఏంటి ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానం ఏం చేస్తుంది మీకు అంటే, ఆత్మ సంబంధమైన వివేకము గలవారు. ఈ రెండు, ఆ జ్ఞానము, అజ్ఞానం కాదు, ఆ జ్ఞానము వివేకము మిమ్మల్ని దేవుని చిత్తాన్ని పూర్ణముగా తెలుసుకునే వాళ్ళగా చేస్తుంది. దట్స్ అ వండర్ఫుల్. కొంతమంది అంటారు దేవుని చిత్తం మనకేం తెలుస్తుందండి అంటారు. ఇక్కడ ఏముంది వాక్యంలో? యూ కెన్ నో ద విల్ ఆఫ్ గాడ్. సమ్ పీపుల్ ఆర్ సర్ప్రైజ్డ్. నేను అలా మాట్లాడితే అంటాను, మనం ఎట్లా తెలుసుకోగలం దేవుని చిత్తం? మీ పాటలు అట్లా ఉన్నాయి. మరి కొంతమంది మనం ఒకప్పుడు పాడేవాళ్ళం, ఎన్ని తలచినా ఏది జరిగేది అంటే ఎట్లా పాడుతున్నాము? మేమేం చేస్తాం ప్రభు, అంత నీ ఇష్టమే. నో, ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని మనకు ఆయన తెలియజేశాడు. మనము ఏం తెలియని వాళ్ళలాగా ఉండక్కర్లేదు. ఆయన ఏమి కోరుకుంటున్నాడో అది మనకు ఆయన వాక్యం ద్వారా తెలియజేశాడు. మీకు అర్థం కాకపోతే పరిశుద్ధాత్మ పరిచర్య ద్వారా ఆయన వివరిస్తాడు మీకు. అక్కడ ఉంది, ఇది సాధ్యం కాకపోతే ఇలా ప్రార్థన చేయడు కదా అయ్యగారు. నౌ దట్ యు హ్యావ్ కమ్ టు ఎ సర్టెన్ లెవెల్, మీరు ఒక స్థాయికి వచ్చారు కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు అంటే సంఘం, ఇది ఒక్క వ్యక్తి కాదు, ఒక కలెక్టివ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అలా తయారవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇది నా ప్రార్థన కూడా మీ కొరకు. అయ్యా దేవుని చిత్తం ఏంటో చెప్పండి అయ్యా అని నన్ను అడగడానికి కాదు, మీకే ఆ గ్రహింపు రావాలని. అంటే కొంతమంది ఉన్నారు, ఫలానా దేవుని చిత్తం, ఫలానా దేవుని చిత్తం అంటారు. ఎందుకంటే నాకు కళ వచ్చింది రాత్రి అంటారు. ఈ కళల బ్యాచ్ కాదు నేను అనేది, కళలు కానీ అపవిత్రపరుచుకునే బ్యాచ్ కాదు. దేవుని వాక్యాన్ని బట్టి సంపూర్ణ దేవుని చిత్తాన్ని గ్రహించే వాళ్ళు అంటున్నాను. కొంతమంది కళలు కానీ మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కళల ప్రమాణం కాదు, అది ప్రామాణిక కాదు. మనకి వాక్యంలో క్లియర్గా రాస్తుంది, వీళ్ళు కళలు కనుచు తమను తాను అపవిత్రపరచుకొంచాను. అయినా కొత్త నిబంధనలో కళలతో పని లేదు. కొత్త నిబంధనలో మీకు ఒక కెపాసిటీ ఉంది, మీరు దర్శనాలు చూడగలరు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. ఐఎమ్ అప్గ్రేడెడ్, ఐ కెన్ సీ విజన్స్. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మీరు ఆత్మలో ప్రార్థించే కొలది, వాక్యంలో ఎదిగే కొలది పర్ఫెక్ట్గా కనబడతాయి మీకు అన్నీ. ఏది ఎలా ఎంచుకోవాలో మీకు తెలుస్తుంది. ఎంతోమంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు పడకండి మీరు. అందుకే కొరింథీతో రాస్తూ కూడా అపోస్తలుడు పౌలు అంటారు, చెవికి వినబడనివి, కంటికి కనబడనివి, హృదయానికి గోచరం కాని సంగతులు ఆత్మ తానే మనకు బయలుపరుస్తున్నాడని. అవునా కదా? ఆయన మనకు బయలుపరుస్తున్నాడు అంటే అర్థమేంటి? మనం స్పెషల్ అనేగా. ఇజ్ ఇట్ నాట్? అంటే మనం స్పెషలా కాదా? వీఆర్ స్పెషల్. బీయింగ్ ఏ క్రిస్టియన్ ఈజ్ ఎ స్పెషల్ థింగ్. యు ఆర్ నాట్ ఆర్డినరీ. మీరు సామాన్యమైన వాళ్ళు కాదు, మీరు కొత్త సృష్టి ఉన్నారు. మీలో అట్లాంటి అబిలిటీస్ ఉన్నాయి. ఆమేన్. సో అది దైవజనుడు అంటాడు కదా, మీరు ఐ డోంట్ టాక్ టు జ్ఞానులతో మాట్లాడట్లేదు నేను లోకంలో, దేవుని పిల్లలతో మాట్లాడుతున్నాను. సమ్మే వాచ్ మీ లేటర్ అని ఏమిదో చెప్తున్నాను. ఈ లోక జ్ఞానికి తెలుసుంటే దేవుని చిత్తం బాగానే ఉంది. జ్ఞానులు తమ జ్ఞానంలో వెర్రి వాళ్ళు అయ్యారని వాక్యం. బట్ టు నో గాడ్స్ థింగ్స్, దేవుని విషయాన్ని తెలుసుకోవాలంటే అది దేవుని ఆత్మ వల్లనే జరగాలి. ఆత్మ పరిచర్య వల్ల జరుగుతుంది. అందుకే అంటున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, మీరు సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని పూర్ణముగా గ్రహించి వారినై ప్రతి సత్కార్యములో అంటే ప్రతి దేవుని కోరుకున్న వాటిలో మీరు సఫలం అవ్వాలని. అంటే ఏవేవైతే దేవుడు మీ కొరకు ఏర్పాటు చేశారో అన్నీ మీరు సఫలం అవ్వాలని. దాని తర్వాత ఏముంది?
దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టు. ఎట్లా ఇది మీకు అలవాటు అయిపోయింది అనుకో, దేవుని సంతోషపెట్టే లైఫ్ అలవాటు అయిపోయింది అనుకో, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు లైఫ్. ఎందుకంటే దేవుడు మన పక్షమే అంటే మన విరోధి ఎవరు? ఆమేన్. ఫస్ట్ యూ డోంట్ ప్లీజ్ మెన్, మనుషులు కాదు, దేవుణ్ణి సంతోష పెట్టడం మీకు అలవాటు అయితే. మొదట్లో మనుషులు మిమ్మల్ని అర్థం కాకపోక ఏదో ఒకటి అనుకోవచ్చు, కానీ ద ప్రోగ్రెస్ యు మేక్, నీ ఎదుగుదల అందరికీ కనబడేలా వస్తుందంట. ఇందా చెప్పాను, దావీదు తొందరపడ్డాడు, పొరపాటు చేశాడు రాజు, కానీ తర్వాత సరిదిద్దుకున్నాడు. దేవుని వాక్యంలో చూశాడు. దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, దేవుని మందసాన్ని యాజకులు తప్ప ఎవ్వరు మోయకూడదు, అది లేవీయులు మాత్రమే మోయాలి, యాజకం కోసం ఏర్పరచబడిన వంశీయులే మోయాలి అని ఎప్పుడైతే చూశాడో, అయ్యో మన మిస్టేక్ మనకు తెలిసిందని మార్చుకున్నాడు. అలా చేసినప్పుడు మళ్ళీ నష్టం రాలేదు. అలా మార్చుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మార్చుకోవడానికి కారణం అనండి, 3 నెలలు ఒబదేదోము ఇంట్లో ఉన్న మందసం కారణం. ఏ మందసం అయితే ఒక వ్యక్తిని చంపేసిందో అదే మందసము తీసుకెళ్ళి ఒబదేదు ఇంట్లో పెడితే, ఒబదేదోము ఇంట్లో ఆ మందసం వల్ల వాళ్ళు దీవించబడ్డారని ఉంది వాక్యంలో. 2 సమయాలు 6వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే, ఆయన భయపడి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడంట. ఒబదేదు ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచాను. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రేపో మాపో ఇంకో చావు కబురు వస్తుందని. ఉండొచ్చు కదా, మన కారణం తెలియదు కదా, ఒక్కడనే చంపాడా, లేకపోతే ఇప్పుడు ఒబదేదు ఇంట్లో వాళ్ళని బలి, ఇప్పుడు ఒబదేదు ఇంట్లో వాళ్ళు ఎవరు? స్కేప్ గోట్స్ లాగా, సస్తే వాళ్ళు దాని అని. రాజు అంత పురానికి వెళ్ళిపోయాడు, ఎవరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఒబదేదు ఇంట్లో ఆ మందసం ఉంది. మరి వాళ్ళు ఏం చేశారు, ఏం చేశారో అని అనడం కంటే ఏం చేయాలో, దేవునికి ఏది ఇష్టమో అవి తెలుసుకొని మరీ చేశారంట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండటం అసాధ్యం. అంటే ఎలా దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఎలా బిహేవ్ చేయాలి, మందసం ఉన్న చోట ఎలా ఉండాలి, అన్నీ వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారో నేర్చుకొని అలా 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 ప్రవర్తిస్తున్న కొలది వాక్యంలో ఉంది. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడకు ఒబదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించి, నష్టం చేయలే, ఆశీర్వదించు. నెక్స్ట్ వచనం ఏముంది? దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్నంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినపడగా. ఏం వినపడిందంట? ఆశీర్వదించుచున్నాడు. ఆ చేంజ్ వినపడింది. విని ఆశ్చర్యపోయాంట. అయ్యో ఆ రోజేమో అంత భయంకరమైన సంగతి చూసాం, కానీ ఇప్పుడు ఒబదేదోము ఇల్లు బ్లెస్ అవుతుంది. అదేంటబ్బా తేడా అంటే, అప్పుడు ఒబదేదోము నాకంటే బాగా తెలిసినోడేం కాదుగా, అయినా ఎలా ఇలా బాగా చేయగలిగాడని నేనేం మిస్ అయ్యానని ఎత్తుక్కోవడం మొదలెట్టాడు. ఇక్కడ ఉండదు కానీ దినవృత్తాంతాలు రాసి ఉంటుంది. అతను మరలా వాక్యాన్ని తెప్పించి చదవడం మొదలెట్టాడు. చదివితే అక్కడ కనుగొన్నాయంట, మనం చేసిన మిస్టేక్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ యాజకులు తప్ప మోయకూడని ఆ మందసాన్ని మనము కొత్త బండి ఎక్కించాం మన సొంతగా. అది మనం చేసిన తప్పు సరి చేసుకుంటే బాగానే ఉంటుందని తీసుకొచ్చేసారు. అలాగే ఆ మందసం వచ్చేసింది, అలాగే ఏర్పరచబడిన స్థానంలో పెట్టారు. ఇప్పుడు పాత నిబంధన ప్రకారంగా ఆలోచించక్కలే, ఇప్పుడు మందసం ఎక్కడుందా అని ఎతకక్కలే. వాక్యంలో ఉంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. ఆ మందసం ఏం చూపిస్తుంది? దేవుని సన్నిధికి గుర్తు. మరి ఆ సన్నిధికి ముఖ్యం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నాడు. ఇప్పుడు మీకు మీరు తగుతారా లేదా అనేది ఏమీ లేదు. యేసు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు వాక్యంలో రాయబడింది, దేవాలయపు తెర చినిగిపోయిందంట. ఎవరు చింపుతారండి పైకెక్కి? అదంత చినిగేది కాదు, అది నడిమికి ఏమైపోయిందంట, చినిగిపోయి తెరవబడింది. వాక్యంలో ఉంది. దానికి గుర్తేంటో తెలుసా? అందరికీ ఇప్పుడు స్వాగతం, అందరికీ ఇప్పుడు ఆహ్వానం, అందరికీ ఇప్పుడు ప్రవేశం ఉంది. దేవుడు అన్నాయంట, మీరు యాజకులైన రాజులైన యాజక సమూహం. సో ఇప్పుడు ఆ మందసము
వెళ్ళి ఎత్తుకోకలేదు ఎవరు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు. ఎవరైతే ఆయన అడుగుతారో వాళ్ళందరికీ పరిశుద్ధాత్మని ఇస్తాను. ఆ పరిశుద్ధాత్ముడే దేవుని సన్నిధికి కారణం. మీలో ఉన్నాడు ఆయన. ఎవరైతే పొందుకున్నారో మీలో ఉన్నాడు ఆయన. చెప్పండి, చేయి పెట్టానండి, నాలో ఉన్న పరిశుద్ధాత్మని నీకు పొందున్నాను. పరిశుద్ధాత్ముడు ఎవరంటే సర్వ సృష్టికి కారణం ఆయన. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాము, జలముల మీద అల్లాడాడంట ఆయన. అంటే అర్థం ఏంటి? అన్నిటికీ రూపకల్పన చేసే ఆర్కిటెక్ట్ ఆయన. ఆయన మాట పలికినప్పుడు ఆ మాటను రూపులోకి తెచ్చే శక్తి పరిశుద్ధాత్ముంది. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? దేవుని శక్తి అయి ఉన్నాడు ఆయన. హీఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అందుకే యేసుప్రభువైన మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తి గలవారు అవుతారు. దట్ మీన్స్ దేర్ విల్ బి ఎ జనరేటివ్ పవర్ ఇన్ యూ. మీలోంచి ఒక శక్తి ఎలాంటిదంటే, ఎలాగైతే దేవుని మాటని క్రియారూపకంగా మార్చాడు పరిశుద్ధాత్ముడు, యూ విల్ ఆల్సో స్పీక్ అండ్ మేక్ థింగ్స్ హ్యాపెన్. అలాంటి క్రియేటివ్ పవర్ మీలో పనిచేసేలా చేసేవాడు పరిశుద్ధాత్ముడు. ఆమేన్. దట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిసీవ్ హోలీ స్పిరిట్. కొంతమందికి అపోహ ఉంటుంది ఏంటంటే, ఆయన వచ్చేస్తాడులే. నో, బైబిల్ అలా చెప్పట్లేదు. మీరు రక్షించబడినప్పుడు అంటే యేసుక్రీస్తు నీ కొరకు చేసినది నమ్మి, యేసుక్రీస్తు నా ప్రభు అని చెప్పినప్పుడు మీరు రక్షించబడతారు. దాని సాక్ష్యంగా బాప్టిజం తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మీ దేహము శుద్ధి చేయబడి ఆలయంగా మారుతుంది. నౌ యువర్ బాడీ ఈజ్ నాట్ పాప శరీరము, పాప ప్రపంచం కాదు. ప్రేయర్ చేసిన పాపిష్టోళ్ళం నాయనా, కేవలం మట్టి పురుగు లాంటి వాళ్ళం నాయనా, ఇలాంటివి చేయకూడదు. చేయకపోతే ఏం తగ్గింపు లేదని కాదు. కొంతమంది కూడా అట్లా చేయకపోతే ఎట్లా, మనం గర్వించినట్టు కదా. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం బైబిల్లో చూడండి, మీకు అర్థమవుతుంది. చూడకనే అట్లా తయారైంది. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున 11th verse. You are right. They are wrong. అంటే కలిపేసి ఉన్నది వదిలేశారు కదా. రైట్. అందరూ పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి దేవుడు తన నానా విధమైన జ్ఞానాన్ని ఇప్పుడు ఎవరి ద్వారా తెలియజేయాలనుకున్నాడ? సంఘం, నా ద్వారా. ఎస్, కరెక్ట్. మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మీకు తెలుసో లేదో, మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు పరలోకపు ప్రధానులు వచ్చి ఉంటారు. ఇక్కడ దూతలు ఉంటారు. ఇక్కడ ఎందుకో తెలుసా? మనం మాట్లాడే మాటలు వినడానికి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేశాయంట సంఘం వలన దేవుని నానా జ్ఞానం బయటికి రావాలని. అంటే ఇదంతా బెస్ట్ ప్లేస్. ఈ ప్లేస్కున్న ఫెసిలిటీస్ చూడకూడదు. మనం ఇలా మనం కూడుకున్నప్పుడు, మనం ఎప్పుడైతే ప్రత్యేకించి దేవుని వాక్యం నేర్చుకుంటామో మనతో పాటు పరలోక ప్రధానులు నేర్చుకుంటున్నారంట. మీకు అనిపించచ్చు వాళ్ళకెందుకు తెలియదు, అన్నీ తెలుసు కదా. నో 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 దేవుడు ఏర్పాటు చేశాడంట సంఘం వల్ల అందరూ తెలుసుకోవాలని. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, నేను మళ్ళీ ఒకసారి నేర్పిస్తాను. నేను ఊరికే చెప్పలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్లో ఉంటుంది, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. అక్కడ ఏమవుతుందంటే ఒక గ్రంథము ఉంది, దానికి ముద్రలు వేస్తున్నాయి కదా. ఆ ముద్రలన్నీ ఉన్న గ్రంథాన్ని విప్పడానికి ఎవరు విప్పుతారన్నప్పుడు ఎవ్వరికి తెలియదు అని ఉంది కదా. ఎవ్వరికి తెలీదు. ఎవరు విప్పుతారు అని అందరూ బాధపడుతున్నారంట. ఈవెన్ యోహాన్ గారు కూడా బాధపడ్డాడని ఉంది. ఆయన ఏడ్చాడంట. ఎవరు విప్పగలరు? పరలోకం అంతట్లో ఎవరికి శక్తి లేదు, ఎవరికి తెలియదు ఎవరు విప్పుతారని. ప్రకటన 5వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. నేను ప్రకటన గ్రంథం వివరించినప్పుడు ఈ మాటలు చెప్పాను. ఈయన ఏడుస్తున్నాడు. 4వ వచనంలో ఉంటుంది, ఈయన ఏడుస్తున్నాడంట. ఎందుకు? ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనపడనందున నేను బహుగా ఏడ్చు. అసలు ఎవరు విప్పడానికి యోగ్యులు లేరు, కనబడలేదని అనుకున్నాడు. లేడా? యోగ్యులు లేరా? మీ అందరు తెలుసు యోగ్యుడు ఎవరు, అర్హుడు ఎవరు? వధించబడిన గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు. కానీ ఎవరికి తెలియట్లేదు ఎవరు చెప్తారని. అప్పుడు ఎవరు వచ్చారంటే 5వ వచనంలో ఆ పెద్దలంటే ఎవరు?
బైబిల్లో మనం చూస్తాం 24 పెద్దలని. 24 పెద్దలు ఎవరు? 12 మంది ఏమో అదేంటి పేట్రియార్క్స్ ఆఫ్ ద 12 ట్రైబ్స్, గోత్ర పెద్దలు, మిగతా 12 అపోస్తలు అంట. మరి ఈ అపోస్తలందరూ ఇక్కడే ఉన్నారుగా. ఇంకా యోహాన్ దర్శనం చూస్తున్నప్పుడు యోహాన్ ఇంకా పోలేదు, చనిపోయి కదా, లేదా నిద్రించి దేహాన్ని వదిలి వెళ్ళలేదు కదా. మరి ఆల్రెడీ అందరు అక్కడ ఉండడం చూస్తున్నాడు, ఇంకా మాట్లాడితే తన్ని కూడా అక్కడ చూసుకున్నాడు. దట్ ఈస్ ద ఫ్యూచర్, రైట్? మీకు అర్థమైతే ఎంత బాగుంటుంది నేను చెప్పింది. ఆ పెద్దల్లోంచి ఒక ఆయన వచ్చి చెప్తున్నాడంట. మరి ఈ పెద్దలు ఎవరు? ఈ పెద్దలు ఒకరంటే ఖచ్చితంగా అపోస్తల్లో ఒకడు వచ్చి చెప్తున్నాడంట. అంటే కొత్త నిబంధన గురించిన బోధ ఎరిగిన అపోస్తల్లో ఒకళ్ళు వచ్చి చెప్తే కానీ ఎవరికి తెలియలేదు అక్కడ. ఇప్పుడు అదే పని సంఘానికి దేవుడు ఇచ్చాడు. అందుకే బైబిల్లో ఉంది అపోస్తల బోధ ఎందును సహవాసమునందును. అంటే మనం ఇక్కడ వచ్చిన ప్రతిసారి మీరు ఎట్లా వస్తుందో నాకు తెలీదు, మీకంటే ఎక్కువగా పరలోకం అంతా ఇక్కడ ఉంటుంది. స్థలంతో పని లేదు, స్థలంతో పని లేదు. ఎక్కడైతే ప్రత్యక్షత ప్రవహిస్తుందో అక్కడ వాళ్ళందరూ వింటున్నారంట కూర్చొని. ఏయ్, సో అలాంటి గొప్ప చోట మీరు రాకపోతే ఎలా? హౌ కుడ్ యూ డిసైడ్ సంఘం కాకుండా ఇంకో చోటికి పోవాలని? ఎవరో ఒక సెలబ్రిటీ వస్తున్నాడంటేనే కుప్పలు కుప్పలు పరిగెడతారు జనాలు. నౌ నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, లార్డ్ జీసస్ ఈజ్ హియర్. బైబిల్లో ఉంది ఇవన్నీ ఎబ్రి 12:22 ఉంటాయి. మనం వచ్చింది ఎక్కడికంట? వేవేల కొలది పరివారానికి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు. ఇప్పుడైతే సియోను ప్రోక్షించబడిన ఇప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణంనకు. బైబిల్ చదవకపోతే ఇంట్రెస్ట్ అస్సలు అనిపించదు వాక్యం వింటుంటే, లేదా విని 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 ఉన్న వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. చూడండి, ఇంకా అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవుని. ఇప్పుడు మనం వచ్చిన ప్రతిసారి అంటే మనం ఉన్నదే అట్లా, కానీ ఇలా కూడుకున్న ప్రతిసారి మనం ఏం చేస్తున్నామంటే మనతో ఎవరున్నారు? వేవేల. అంటే ఇక్కడ ఉన్నప్పుడే కాదు, మనం ఎక్కడున్నా మనతో వస్తుంటారు వాళ్ళు. ఇంకా మీరు ఒంటరి ఎప్పుడయ్యారు? నాకు అర్థమైపోయింది నాకు ఎవ్వరు లేరని, నాకు అర్థమైపోయింది నన్ను ఎవరు పట్టించుకోరని. ఏంది మాటలు? నువ్వు కాదు, వాళ్ళు కాదు, నువ్వు పట్టించుకోవట్లేదు నీతో ఉన్నవాళ్ళు. అంతే. నీకు ఎట్లా ఉందో తెలివి నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ మాటలు మాడితే. ఇక్కడ బాగానే అంటారు, ఆమె దేవా నువ్వు నాకు ఉన్నావు నాయన. అది కూడా కోపించాడు, నువ్వు ఉన్నావు బ్రో, నువ్వే ఉన్నావు నాయన, ఇంకెవ్వరు లేరు. ఏంటి అన్నీ పిచ్చి యాక్షన్లన్నీ కదా? ఎవరికో వినపడాలని, ఎవరికో కనపడాలని. మాకు అర్థమైంది లేదు, దేవుడు తప్ప మాకు ఎవరు లేరని. అంటే వాళ్ళు విన్నారో లేదో చూస్తారు ఒకసారి. విన్నారా? ఓకే. అవసరమా ఇవంతా? అన్నిటికంటే మించి మీతో ఉన్న వాళ్ళని బట్టి కాదు, మీలో ఉన్నవాడు. వాక్యం తెలుసా, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. హీజ్ ఇన్ యూ. దేవుడు లేడన్నట్టు బిహేవ్ చేయకండి. పొర్రపాటున కూడా మనుషుల కోసం అలాంటి డైలాగులు కొట్టకండి, అది ఆయన అవమానించినట్టు. చెప్పండి, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నాలో ఉన్నది పరిశుద్ధాత్ముడు, ఆయన చాలు నాకు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గొప్ప అనుభవం. ఆయన నీకు సమస్తమై ఉన్నాడు, సంపూర్ణత అయి ఉన్నాడు. దైవత్వం యొక్క సంపూర్ణత ఆయన ఏంది ఉందంట, ఆయన ఇప్పుడు నీలో ఉన్నాడు. అందుకే మీరు కూడా సంపూర్ణులై ఉన్నారని బైబిల్లో ఉంది. అది మీకు తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. చలో మనం త్వరగా ఈ విషయాలు నేర్చుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:9 చదువుతున్నాం కదా మనం ఎక్కడ ఆపాం అక్కడి నుంచి ముందుకెళ్దాం. ప్రభువును సంతోషపెట్టినట్లు మన పని ఏంటంటే చెప్పండి, అందరు చెప్పండి. మనం ప్రభువును సంతోషపెట్టాలి, ఆయనకు తగినట్లుగా నడుచుకునే వాళ్ళని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనపర్చినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనని. మనలో ఉన్నంత వరకే కాదు, చాలా సంపూర్ణ బలంతో మనం కనబడాలి. దేర్ ఈస్ సో మచ్ ఇన్ యూ దట్ ఈస్ నాట్ కమ్ అవుట్ టిల్ నౌ. అదంతా బయటికి రావాలి. దట్స్ మై ప్రేయర్ ఫర్ యూ టుడే.
మీరు అనేకులు మిమ్మల్ని మీరే ఆశ్చర్యపరచాలి, అలా ఉండాలి. మే గాడ్ షాక్ యూ, షేక్ యూ ఫర్ గుడ్. దేవుడు మిమ్మల్ని కదిలించును గాక, ఈవెన్ భయపెట్టును గాక. మంచిగా అనండి, నేనేనా చేసింది ఇది అన్నట్టు. ఆ తర్వాత ఏముంది? తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగునట్లు మనలను అపాత్రులా మనం. ఎందుకు ఇంకా అపాత్రులాగా ఏడుస్తారు? ఊరికి ఏడ్చినప్పుడు అయ్యో నాకు యోగ్యత లేదు నాయన అట్లా అంటే మంచిదా? ఎవరు చెప్పాను? మీకు కాపీ కొట్టారు వేరే వాళ్ళ ప్రేయర్. పక్కన వాళ్ళ ఆన్సర్ షీట్లు కాపీ కొడితే వాళ్ళకి మైనస్ పడితే మీకు మైనస్ పడుతుంది. స్టాప్ కాపీయింగ్ ఇతరుల ప్రేయర్ని ఆపేయండి. వాక్యాన్ని చూసి ప్రార్థన చేయండి. మీరు ఇలా చెప్పచ్చు, దేవా నన్ను పాత్రులుగా చేసినందుకే వందనాలు. నాకు ముందు నుంచి ఉందని కాదు, నువ్వు చేసావు నన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన వలన కలిగినది కాదు, ఇది దేవుని కృప అనుంది వాక్యం. తర్వాత ఏముంది? మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము. ఇంకో వచనం చదువుదాం. ఆయన మనలను, చెప్పండి, ఆయన నన్ను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆమేన్. యు డోంట్ నీడ్ డెలివరెన్స్ నౌ. మీకు విడుదల అవసరం లేదు. ఇంకా అయ్యగారు మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు, ఇంకో దగ్గరికి వెళ్ళి విడిపించుకొచ్చుకుందాం పదా. దేని నుంచి విడిపించాలా? మీ అమాయకతనో అజ్ఞాననో విడిపించాలి. నువ్వు నిజంగా జెన్యున్గా రక్షించబడితే నీకు ఏ దురాత్మ పట్టదు. అలా అంటే తృప్తి ఉండదు కొంతమందికి. రాత్రి ఏదో వస్తుంది, నాకు రాత్రి ఏదో వస్తుంది. నువ్వు పిలిస్తే రాకుండా ఏముంటుంది? నీకు ఎవరి మీద ఉంది కోరిక? ఏమీ లేదంటే షాక్లో ఉంటారు కొంతమంది, షాక్లో ఉంటారు. నాకే కష్టం రావట్లేదా, నాకే బాధ లేదా, అయ్యో నేను సరిగా లేనేమో దేవుళ్ళు. కొంతమంది దృష్టిలో సుఖం ఉంటే భయం వేస్తుంది వాళ్ళకి. మరి కష్టాలు లేకపోతే ఎట్లా? ఏం కష్టాల నుంచి నేర్చుకోవాలా? బాగుంటే నేర్చుకోవా? చాలు కష్టాల్లో నేర్చుకున్నది, ఇంకా మహిమలోంచి మహిమలోకి వెళ్ళడం నేర్చుకోవాలా? ఆనందంతో నేర్చుకోవడం మొదలెట్టాలా? ఎప్పుడు సార్ పడిలేస్తుండాలా? పడిలేస్తుంది చాలు. ఇంకా ఇలాంటి లర్న్ వితౌట్ ఎనీ మిస్హ్యాప్స్. పొరపాట్లు జరగకుండా నేర్చుకోవచ్చు కదా. పాదాలు తొట్టిల్లకుండా దేవుడు ఉంచగలడు మీవి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. దేవుడు మమ్మల్ని విడిపించాడని చెప్పండి. కొంతమంది తృప్తి ఉండదు, అందుకే కోపం వస్తుంటుంది. అయ్యగారు మధ్య పట్టించుకోవట్లేదు. అరే నేను అనుకుంటాను మీరు ఎదిగారని, మరి మీరు ఎదగలేదని చెప్పండి, మళ్ళీ అలాగే చేద్దాం పాతలాన్ని. సపోజ్ వీళ్ళందరూ ఓకే సార్ మాకు అలాగే చేయండి అని వస్తుంటారు. నో యూజ్ అలాంటివి. స్టాప్ క్రైయింగ్. బాధపడడం మానేయండి, సానుభూతి కోరుకోవడం మానేయండి. ఆయన మిమ్మల్ని ఆదరించాడు, చాలు. ఇంకే ఆదరణ అవసరం లేదు. ఇతరులను ఆదరించడం మొదలెట్టండి. అందరూ ఇతరులను బాగు చేయడం మొదలెట్టండి. అది ఉపయోగకరమైన జీవితం. ఆమేన్. హల్లెలూయా. నా రెండో అధ్యాయంలోకి వెళ్దాం. రెండో అధ్యాయంలో మళ్ళీ చదువుదాం, మొదటి వచనం నుంచి. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీరీతిగా నా ముఖం చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను. ఎందుకు పోరాడుతున్నా అంటున్నాడు? ఎందుకంటే వెన్ యూ టీచ్ ట్రూత్ ఇట్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్. సత్యం బోధిస్తే, ప్రత్యక్షత బోధిస్తే అది కాన్ఫ్లిక్ట్ అవుతుంది. నేను మీకు వాక్యం చెప్పినప్పుడు మీకు అది గుచ్చుకున్నట్టు అవ్వకపోతే అది చెప్పినట్టే కాదు. ఎందుకంటే వాక్యం పని చేయాలి. ప్రశ్న రావాలి మీకు. నేను ఇందాక అన్నాను, మనము మళ్ళీ విడుదల అవసరం లేదంటే కోపం వస్తుంది మీకు. ఎందుకంటే రాత్రి మీకు అలాంటి పరిస్థితులు వచ్చాడు. రాత్రి సత్యంతో పని అయింది. రాత్రి నిద్రపోలేకపోయినా నేను, పాస్టర్ గారు పడుకున్నానన్న మాట దొర్లుతూనే ఉన్నా నడుము పట్టుకొని. మీరు అంటారు కష్టాలు లేవంటారు. ఎంత కష్టమైందో మీకుంటే తెలుస్తుంది, నాకెందుకు ఉండాలి? మళ్ళీ నాకు పెడదామని చూస్తారు వీళ్ళు. మళ్ళీ అదొక మంచి మాట అనుకుంటారు. ఎవరు బాబు ఇది నేర్పించింది? నువ్వు అంటించుకుంది కాక అందరికి అంటాలా ఏంటి ఇది? ఇలా చెప్తారు, నీకు వస్తే తెలుస్తుంది. ఎవరు నాయన ఏం మంత్రకాలు రా బాబు అనుకోవాలి.
మంత్రగాలే వాళ్ళు. పొరపాటున నీ మాటలు జాగ్రత్త, జీవ మరణం నాలుక వశం అని ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఎందుకు అలా అయింది? ఎందుకు అలా జరిగింది నాకు? అందుకే వచ్చి అడుగుతారు కదా. మీరు బాగానే చెప్పారండి, అందరూ ఏమనలేదు. నేను అడుగుదాం అనుకున్నా, అప్పుడే అడగలేక అందరూ సైలెంట్, నేను కూడా ఉండిపోయా. అందుకే ఇప్పుడు వచ్చి అడుగుతున్నా, చెప్పండి నాకు నిన్న రాత్రి ఎంత బాధ అయింది తెలుసా? మీరేమో బాధే ఉండదంటారు. ఎందుకున్నావు బాధలో అంటారు. నేను కూడా, దేవుడు మన ఆయన రాజ్య నివాసులు చేశాడు. ఆయన రాజ్యంలో బాధే లేదు అసలు. నువ్వు బైబిల్ ఎప్పుడైనా ఒప్పుకున్నావా? వాక్యం సత్యమా, నువ్వు సత్యమా? వాక్యమే సత్యం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ నూతన మార్గం, ఈ జీవ మార్గము నూతనమైంది. పాతలాగా నడవలేం, పాత పద్ధతుల్లో నడవలేం. నేర్చుకోవాలి. అందుకే నేర్చుకొని ఆ జీవ మార్గంలో నడవాలి. ఆమేన్. అందుకు వాక్యం చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ వలన బోధించబడ్డం చాలా ఇంపార్టెంట్. సమయం తీసుకోవాలి మనం. ఏండ్ల తరబడి మీరు అదే ఏడుపులు ఏడుస్తూ కూడా భక్తి అనుకోవచ్చు. ఆ ఏడుపు భక్తి కాదు. నా జనులు జ్ఞానం లేకే నశిస్తున్నారని వాక్యంలో ఉంది. అంటే నువ్వు ఏడుస్తూనే ఉండి భక్తి అనుకోవచ్చు, అది భక్తి కాకపోవచ్చు. ఏడవమని ఏమీ లేదు బైబిల్లో. దేవుడు హృదయాన్ని కదిలిస్తే వచ్చే కన్నీళ్ళు మంచివి, కానీ ఏదో ఏడుపు పెట్టుకొని ఇదే భక్తి అనుకుంటే తప్పు. అందుకే ఇంకా చూడండి, అక్కడ నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకున్న వాళ్ళని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకబడి. మరి ఏమంటున్నాడు? అసలేంటి? మనకు కావాల్సిన ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారే, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ. ఏమంటారు చూడండి, మీకు ఆదరణ ఎప్పుడు వస్తుందంట? మీలో సంపూర్ణ ఆదరణ ఎప్పుడు పనిచేస్తుంది? మీకు ఎప్పుడైతే సంపూర్ణ జ్ఞానం ఉంటుందో, సంపూర్ణ గ్రహింపు ఉంటుందో. అందుకే సామెతలు 4:7 అంటాడు, జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశం. నీ ఆస్తంతా ఇచ్చి వివేకాన్ని సంపాదించుకో, లేదా బుద్ధిని సంపాదించుకో. అంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. జ్ఞానం సంపాదించుకొని ఎలా సంపాదించుకోవాలి అంటే 1 కొరింథీ 1 1 కొరింథీ 1 చాప్టర్ 30-31 చూడండి. అక్కడ ఏముందో? అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆయన మూలంగా మేల్కొనండి, మేము హైత్నార్లో కదా ఉన్నది అంటే క్రీస్తులో ఉన్నాం మనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకి ఏమయ్యాడంట? జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన. చెప్పండి, దేవుడు నాకు జ్ఞానమై ఉన్నాడు. మీకు సంగతి తెలుసా? మీరు రక్షించబడినప్పుడు మీలో పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు ఆయన మీ జ్ఞానమై ఉన్నాడు, మీలో జ్ఞానమై ఉన్నాడు. మీ సొంత జ్ఞానం కాదండి, హీఈస్ ద ఆల్ విజ్డమ్. అంటే యాజ్ ఎ బార్న్ అగైన్, ఒక తిరిగి జన్మించిన వ్యక్తిగా నీలో దేవుని జ్ఞానం ఉంది. ఈ లోకాన్నే ఆశ్చర్యపరిచేంత కెపాసిటీ ఉంది నీలో. ఇది మీకు చాలా డీప్గా అర్థమవ్వాలి. ఇది మనిషి వల్ల కాదు, ఈ లోకంలో నేర్చుకున్న సైన్స్ వల్ల కాదు. యూ కెన్ షాక్ పీపుల్. అలాంటి జ్ఞానం ఉంది నీలో. ఇది దేవుని వాక్యం అంతట్లో ఉంది. అందుకే మీలోంచి అలాంటి కార్యాలు దేవుడు చేయిస్తాడంట. మీరు అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు ఎక్కడున్నాడు? మీలో ఉన్నాడు. చెప్పండి, పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞానమై ఉన్నాడు. ఆయన జ్ఞానాన్ని నేను ఒప్పుకుంటే, ఆయన పరిచర్యను నేను ఒప్పుకుంటే, నేను ఆశ్చర్యపరిచే కార్యాలు చేయగలను. ఆమేన్. చాలాసార్లు మీ సొంత జ్ఞానం వాడి నష్టపోతారు. ఆయన ఉన్నా కూడా మీరు నష్టపోవచ్చు. కోవిడ్లో అదే జరిగింది కదా. కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది? చాలామంది మోసపోయారు. అన్నారు, మీకే ఉన్నాడా పరిశుద్ధాత్మ? మాలో లేడా? మీకే తెలుసా పెద్ద వాక్యం అన్నారు. నేను అలా అని పోటీగా చెప్పలేదండి బాబు, నేను అదే అనుకుంటాను. మీలో, నాలో ఉన్న పరిశుద్ధం మీలో కూడా ఉంటే మీరు ఎందుకు సమ్మతించలేకపోతున్నారు? అయితే ఆ దినాల్లో ఏమైందంటే, ఒకసారి ఒకళ్ళు అన్నారు నాతో, సార్ బయట వ్యాక్సిన్లన్నీ ఏమో కానీ ఇండియన్ వ్యాక్సిన్ మంచి వ్యాక్సిన్ అని, అది ఇండియాలో తయారైంది.
స్పెషల్ అండి, అది సేఫ్ వ్యాక్సిన్ అని. నేను ఇండియాలో తయారైందన్న మాటే, కానీ అది వస్తువులన్నీ బయట నుంచి వచ్చాయన్న, దాని ముడి పదార్థాలన్నీ బయట నుంచి వచ్చాయన్న. ఫార్మసీ వాళ్ళు కూడా నాతో ఆర్గ్యూ చేశారు. నో 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 నో, మీరు ఎట్లా చెప్తారు అలాగా, ఏ డేటా ఉంది మీ దగ్గర? నాకు డేటా కాదు, వాక్యం ఉందన్న. ఎందుకంటే రెవల్యూషన్ 18:23 18:23 ఏముందంటే, నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులైన ప్రజలందరూ వారి మాయ మంత్రం వల్ల మోసపోయారు. అన్నాను ఇదంతా మోసమే. దేశ నాయకుడు కూడా ఏం చేశాడంటే, చూడండి నేను కూడా వేసుకుంటా, మీరు కూడా వేసుకోండి అన్నాడు. నేను అప్పుడే అన్నా, ఒకరింట్లో ప్రేయర్లో ఉన్నా, అప్పుడు నేను ఎక్కడో సెల్ గ్రూప్లో ఉన్నా, నేను వెంటనే అన్నా ఇది మోసం అన్నా, దాంట్లో ఉన్నది వ్యాక్సిన్ కాదన్న. నా ఈ దినాల్లో ఒక వారం 10 రోజుల క్రితం వచ్చింది న్యూస్ ఏంటంటే, ఇండియాలో తయారు చేసిన వ్యాక్సిన్ కూడా అమెరికా నుంచి వచ్చిందని. బట్ వీ నో ఇట్ బిఫోర్. ఎవరు చెప్పారు మనకి? ఇప్పుడు మాట్లాడారు ఎవరు? కొంతమంది గమ్మున వేసేసుకున్నారు, కొంతమంది వేసుకోలే, నిలబడ్డారు. చాలామంది నిలబడ్డారు. అన్నారు మరి బయట దేశం పోవాలి కదా. నేను అన్నాను ఇప్పుడు మీరు ఏం చేయాలా మరి వేసుకున్నామంటే, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కోవిషీల్డ్ వల్ల కూడా ఏమవుతాయంటే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్స్ అండ్ హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయని ప్రూవ్ అయింది. ఎందుకంటే అది కూడా ఆస్ట్రాజెనికా నుంచి వచ్చాయని. జస్ట్ నౌ ఇట్ ఈస్ రిలీజ్డ్. అండ్ ఇప్పుడు సడన్గా అన్ని ఫోటోలు మార్చేశారు, ఆ సర్టిఫికెట్ల మీద అన్నీ మార్చేశారు. ఇప్పుడు పిచ్చోళ్ళని చేశారు అందరినీ. హలో, బట్ హూ టెల్స్ యూ బిఫోర్? మనం వెర్రి వాళ్ళమైనా దేవుని కొరకే. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. అందుకే చెప్తున్నాను నేను, మన జ్ఞానమై ఉన్నాడు. మరి ఎందుకు వద్దన్నాం? మనకేమో కోపమా? మనుషులు బాగుపడుతుంటే కోపమా? కాదు, మనం అన్నాం దానికంటే గొప్పది నాలో ఉంది, దేవుని జీవం నాలో ఉంది. ఆ జీవం నాలో ఉన్నప్పుడు ఏ నష్టం నాకు జరగదు. ఇంకా నేను ముట్టుకుంటే మనుషులు బాగవుతారు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి. మనం మార్చాం ఆ వాక్యం ఎప్పుడైనా? నశిస్తే, ఒకవేళ నమ్మని వాళ్ళు నశిస్తారని ఉంది బైబిల్. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఆయన నీ జ్ఞానమే ఉన్నాడు. మనుషుల జ్ఞానం మీద ఆధారపడకు, అడుగు ఆయన్ని, ఆయన నీకు బోధిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో వాట్ ఈస్ దట్ 4 kind of people God wanting to look for? బైబిల్లో అలాంటి వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. నెంబర్ 1, ఆర్ యు హియర్? ఇక్కడే ఉన్నారా మీరు? ఓ హల్లెలూయా. చెప్పండి, నాలో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని నేను వెలికి తీయాలి, పనిలో పెట్టాలి. ఆమేన్. కొంతమంది స్త్రీలు ఏదైనా పదార్థం నోట్లో పెట్టుకోగానే, స్త్రీలని పురుషులు ఎవరైనా చేయొచ్చు, వంట మీద జ్ఞానం ఉన్నోళ్ళు నోట్లో పెట్టగానే దీంట్లో అదేస్తారు ఇదేస్తారు అన్నీ చెప్పేస్తారు. ఎందుకు? అది వాళ్ళలో ఉంది. సో ఏదైనా వచ్చినప్పుడు నీ ముందు దాన్ని పరీక్షించేస్తాను. దేవుడు అలా పెట్టండి నిన్ను, ప్రతిదీ నువ్వు చెప్పగలవు. హల్లెలూయా. ఏది దేవుని వల్ల అయిందో, ఏది కాలేదో నువ్వు చెప్పగలవు. అట్లా వాక్యం నేను తయారు చేస్తుంది. నీ మనస్సు మారి రూపాంతరం చెందడం వలన ఉత్తమం, అనుకూలం, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని మీరు గ్రహిస్తారు. ఇది దేవుని వల్ల అయింది, ఇది కాలేదని మీరు చెప్పేస్తారు. పరిస్థితులను మార్చేస్తారు. ఓ మీకు అర్థమైతే ఎంత బాగుండేది. యూ విల్ చేంజ్. మీరు ఒకరోజు అడుగుపెట్టి మీ ఒక్క ఆలోచన వల్ల పూర్తి కంపెనీ మారిపోతుంది, వాళ్ళ లాభాలు మారిపోతాయి. అసలు ఈయన ఎప్పటి నుంచి ఎక్కడున్నాడండి బాబు అంటారు, ఈమె ఎక్కడుందంటారు. బికాజ్ అది నీ సొంత మాట కాదు, దేవుని నీ నోట్లో పెట్టిన మాట. అది వాక్యం ఆ సమయం ఏం మాట్లాడాలని భయపడకండి, అప్పుడు మీకు అనుగ్రహించబడుతుంది. అది ముందు నుంచే ఉన్న జ్ఞానం అయితే మీకు ఎలా వస్తుంది? అది దేవుడు కార్యం మీలో. ప్రవక్త దగ్గరకు వచ్చి అన్నారంట, ఈ కుండలో విషం ఉంది అయ్యగారు అన్నారు. అయితే ఏం పర్వాలేదు, కొంచెం పిండి తీసుకురండి అన్నాడు. అది తీసుకొని దాంట్లో వేసాడంట. ఇప్పుడు తినండి, బాగానే ఉందన్నాడు. తర్వాత ఎవరైనా కూడా ఏదైనా ఉంటే అలా పిండి వేసుకుంటే అయిపోతుందా? ఆ పిండి పని చేయదు. ఆ పిండి పట్టుకున్న చేయిలో ఉంది జ్ఞానం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాపీ కొడితే రాదు, కాపీ కొడితే రాదు. కొంతమంది బయలుదేరానంట,
పౌలు ఏ నామమున ఉచ్చారణ చేయుచున్నాడో అదే నామమున, అనగా యేసు నామమున ఉచ్చాటన చేయుచున్నాం. పొమ్ము అంటే ఆ దయ్యాలన్నీ పట్టుకొని వాళ్ళు ఇద్దరిని లొంగ తీసుకొని బట్టలన్నీ లాగేసి తన్ని పంపించాయంట. మంచిగా చెప్పినాడు, నేను యేసు నామంలో ఉచ్చాటన చేయుచున్నాను, పొమ్ము అని, రమ్ము అని బాగా తన్నినంట. అసలు పౌలు ఏం చెప్పట్లే, యేసునాం అని కూడా అనట్లే. ఆ పౌలు రాగానే కేకలు ఇస్తున్నాడు. అవి పౌలు తెలుసు, యేసు తెలుసు అని పారిపోతున్నాడు దయాలు. అంటే పౌలుని చూస్తే యేసుని చూసినట్టే ఉంది వాటికి. మీరు ఈ లోకంలో క్రీస్తై ఉన్నారని మీకు తెలీదా? హల్లెలూయా. ఆయన ఎట్టి వాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టి వారమై ఉన్నాం. ఆ జ్ఞానం నేను మాట్లాడుతున్నాను. When you have that sense that I am Christ in this world, that means you are a solution for everything. ప్రతి దానికి నువ్వు పరిష్కారంగా ఉన్నావు. ఓ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొదట కొంతమంది గ్రహించకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, ఏదో ఒకటి చెప్పేస్తామని అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే వాళ్ళు చూస్తారో ప్రతిదీ స్థిరపడుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా చెప్తావో అన్నీ స్థిరపడతాయి. హల్లెలూయా. ఎందుకంటే అది నీది కాదు, దేవుని జ్ఞానం నీలో పనిచేస్తుంది. అలాంటి శక్తి మీలో ఉంది, అలాంటి సామర్థ్యం మీలో ఉంది, అలాంటి పిలుపు మీరు పిలువబడ్డారు. అదే నేను చెప్తున్నా, ఈరోజు మీకు నేర్పిస్తున్నాను. అది మీలో ఉంది, అది వెలికి తీయండి బయట. ఆమేన్. సో నౌ అలా మిమ్మల్ని మీరు ప్రోగ్రామ్ చేసుకోవాలి, మైండ్ సెట్ తయారు చేసుకోవాలి. ఇది ప్రార్థన వలన, ఉపవాసం వలన, వాక్య ధ్యానం వలన జరుగుతుంది. బైబిల్ తెరవకుండానే వాక్యం మీలో ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడు ఆ జ్ఞానం అనేది పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ దైవజనుడు ఇంకో చోటే అన్నాడంట, సార్ ఈ ప్రాంతంలో ఉన్న ఊటలన్నీ పాడైపోయినాయి అనంట, ఒక కొత్త పాత్రలో ఉప్పు తీసుకురాను. ఏం ఐడియాస్ ఇవన్నీ. అవి వేయంగానే ఆ ఊటలన్నీ బాగైపోయినాయంట. ఒకసారి అన్నాడంటే, సార్ మనం గొడ్డలి కొడుతుంటే అది కింద పడిపోయింది నీళ్ళలో. ఏడ పడిపోయింది అనంట, అక్కడ పడింది సార్. అయితే ఒక చిన్న కొమ్మని తెంచి అక్కడ వేసాయంట, గొడ్డలు పెట్టు పైకి తేలిందంట. ఇదేం జ్ఞానం? నో సైన్స్. ఇక్కడ సైన్స్ ఈజ్ గాన్. సైన్స్ చెప్తుంది బరువైన పదార్థాలు మునుగుతాయి. అయ్యగారు అన్నాడు, నో నో నో, ఐ విల్ రివర్స్ ద సైన్స్. ప్రైజ్ ద లార్డ్. దట్స్ వై we are able to do signs, wonders and miracles. ప్రైజ్ ద లార్డ్. ఇది మనుషులకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. అందుకే నీలో ఉన్నాడు ఆయన. యూ కెన్ రివర్స్ థింగ్స్. ఒకరోజు ఒక ఆయన అన్నాడంట, సార్ దేవుడే ఆకాశం తెరిచినా ఇది అవుతుందా? ప్రవక్త వచ్చానంట, రేపు ఈ పాటికి, మై గాడ్, టుమారో బై దిస్ టైం ధాన్యం ఇట్లా పంచి పెడతా ఉంటాం మనం. కరువు అంటున్నారుగా, రేపు ఈ పాటికి ఇట్లా విచ్చలవిడిగా పంచుతాం మనం. ఆయన అంటే, ఈయన చెప్పుడు నువ్వు వినుడు. రాజు కూడా ఏం మాట్లాడలేదు, ఈయనకెందుకంటే మధ్యలో. రాజు ఎవరి మీద తాను కూడా అధిపతి అంటే, సార్ భలే చెప్తున్నాడు ఈయన, అబ్బో దేవుడు ఆకాశం తెరిచిన ఇది జరగదనంట. అప్పుడు ప్రవక్త అనంట, ఇది జరుగుతుంది, నువ్వు చూస్తావు కానీ నువ్వు దాంట్లో పాలు పొందవు అన్నాడు. బీ కేర్ఫుల్. అలాగే జరిగింది. ఒక్క రోజులో అంతా మారిపోయింది. మీరు ఈరోజు నా మాటలు ఏకీభవిస్తే, దస్ వన్ డే ఈజ్ ఎనఫ్ టు చేంజ్. వన్ డే ఈజ్ ఎనఫ్ టు చేంజ్. ఇఫ్ యూ బిలీవ్ టుమారో బై దిస్ టైమ్ దెర్ విల్ బి ఎ బిగ్ టైమ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. గొప్ప మార్పులు వస్తాయి. కొంతమందికి ఆ పట్టింపు లేకపోవచ్చు, కానీ ఎవరైతే పట్టుకున్నారో వారిలో ఆ సాక్ష్యం కనబడుతుంది. ఆమేన్. ఏది కోఇన్సిడెన్స్ కాదు. I was not prepared to speak this, but God made me to speak this. నిర్గమకాండం 31వ అధ్యాయం. Let's give me another 5 minutes. I'll give you that 4 things. నిర్గమకాండం 31, 1-3. బైబిల్లో స్క్రీన్ అయినా చూడండి, బైబిల్ అయినా చూడండి.
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఆ, చూడుము, ఆ. నేను యూదా గోత్రంలో హూరు మన్మడును హూరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచి తిని ఆ. విచిత్రమైన పనులను కల్పించుటకు ఆహా. బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుటకై రత్నములను సానబెట్టుటకు కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలిగినట్లును వాన్ని దేవుని ఆత్మ పూర్తిగా హల్లెలూయా. చేస్తున్నాను. నెంబర్ 1 కేటగిరీ ఎలాంటి వాళ్ళు తెలుసా? జ్ఞాన వివేకం పూర్ణులై సమస్తమైన పనులను నేర్పుతో చేసేవాళ్ళు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అన్నిటినీ అక్కడ ఒక మాట చూడండి, ఇతడు పనులు కల్పించుటకు అని ఉంది. విచిత్రమైన పనులు కల్పించుటకు దేవుడు ఒక కైండ్ ఆఫ్ పీపుల్ని రేస్ చేస్తున్నాడు ఇక్కడ. ఎట్లా తెలుసా? విచిత్రమైన పనులు కల్పించడానికి, అన్నిటిని సమకూర్చడానికి. ఇది ఎవరి వల్ల జరుగుతుందంట? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ వలన. అది సొంత కెపాసిటీ కాదైంది. బైబిల్ సేస్ దట్ గాడ్ స్పిరిట్, దేవుని ఆత్మ తను అలా తయారు చేసిందంట. దేవుని మందిర పని చాలా గొప్పది. అది చెప్పే వాళ్ళ మనసుని అర్థం చేసుకొని పనిచేయడం చాలా కష్టం. అది మనుషులదే కాదు, దేవుని మనసు ఎలా అర్థం చేసుకోవాలి. కానీ బైబిల్లో ఉంది దేవుని మనసు అర్థం చేసుకోవడానికి మీకు ఇవ్వబడిందని ఉంది. ఎక్కడుంది అది? 1 కొరింథీ 2వ అధ్యాయము చివరి 2 వచనాలు. ఆత్మ సంబంధి అయిన వాడు ఆ, అన్నింటినీ వివేచించును గాని ఆ. అతడి ఎవని చేతనైనను వివేచింపబడడు. ఆ. ప్రభువు మనస్సును ఎరిగి ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు. ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. క్రీస్తు మనస్సు అంటే ఏంటి? ద మైండ్ విచ్ ఇస్ అనాయింటెడ్ బై క్రైస్ట్. మీ మనస్సుని దేవుడు ఎలా అభిషేకిస్తాడంటే, దేవుడు ఏం కోరుతున్నాడో అదే మీరు చేస్తారు. దేవుడు ఇలా కోరుకున్నాడు, ఎలా జరగాలని కోరుతున్నాడో అలా జరిగిస్తాను మీరు. అలాంటి వాళ్ళని రేజ్ చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు. మన అందుకే దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఏం కోరుతున్నాడో అది మనం ఎంత చెప్పినా కొంతమందికి అర్థం కాదు, కానీ మనం ఎగ్జాక్ట్గా అలాగే చేస్తాము. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్, నేను అలాగే ఉంటాను. ఎలా దేవుడు కోరుకున్నాడు. బెసలియేల్కి అదే ఉందంట. బెసలియేల్ ఎలాంటి వాడు? మామూలుగా చెప్పినట్టు చేయడం చాలా కష్టం, కానీ మనుషులు కాదు, ఇప్పుడు దేవుని మనసు ఎలా ఉందో అలా చేసి పెడతాడంట. నేను ఆ బెసలియేల్ని ఏం చేసి అంటున్నాడు? విచిత్రమైన పనులు కల్పించుటకు నేను అభిషేకించాను. చెప్పండి, దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను ప్రత్యేకించాడు విచిత్రమైన పనులు చేయడానికి, వండర్స్ చేయడానికి. అట్లాంటి జ్ఞానంతో నేను పనిచేస్తాను. ఆమేన్, హల్లెలూయా. 2వది ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 34:9. మోషే తన చేతులను నూను కుమారుడు, చూడండి, జాగ్రత్త చూడండి. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక. ఇప్పుడు ఒక ప్రత్యేకత ఉంది చూసారా? చేతులు వేయడం కూడా చాలా ప్రత్యేకమైనది. డోంట్ టేక్ ఇట్ లైట్. మీరు గమనిస్తే నేను నా దగ్గరకు వచ్చినప్పుడు నేను తొందరపడి అందరి మీద చేయి వేయను. మామూలుగా ప్రార్థన చేసి పలకడం వేరు. బట్ వెన్ ఐ లే మై హ్యాండ్, నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను. అది మీకు కూడా తెలిస్తే ఎంత లాభమో. ఎందుకంటే ఆ చేయి ఉంచినప్పుడు ఇంపార్టేషన్ జరుగుతుంది. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయనంట. అంటే అర్థమేంటి? ఇక్కడ 2వ రకం చూస్తున్నాము. ఆయన ఏం చేశాడంటే, కాబట్టి ఇజ్రాయెల్ అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అంటే ఇప్పుడు ఈ 2వ పని ఏంటో తెలుసా? హై లెవెల్ ఇంటెలిజెన్స్. ఓ హల్లెలూయా. అంటే అర్థమేంటో తెలుసా? ఈ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది మిమ్మల్ని అంటే, పర్ఫెక్ట్గా అన్ని పనిచేసేలా చేస్తుంది. ఏదైతే నాయకుడు చెప్తున్నాడో, ఏదైతే దైవజనుడు చెప్తున్నాడో అది ఎగ్జాక్ట్గా అర్థం చేసుకొని పనిచేసే వాళ్ళకి చేస్తుంది. ద సెకండ్ థింగ్ వాట్ గాడ్ వాంట్స్ టు డూ విత్ యూ ఇన్ దిస్ సీజన్,
ఈజ్ దట్ అటాచ్ యూ విత్ ద విజన్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని దైవజనుడు మనకివ్వబడిన నాయకుని యొక్క దర్శనంతో కలిసి పనిచేసే జ్ఞానం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది దేవుడు ఇస్తే కానీ జరగదు. అందరికీ చేయాలని ఉంటుంది కానీ చేయరు. కొంతమంది మంచి చేయబోయి ఉల్టా చేస్తారు. అవునా కదా? కానీ ఇక్కడ అంటున్నాడు ద లేయింగ్ ఆఫ్ ద హ్యాండ్స్. చేతులు ఉంచినప్పుడు ఏమైందంట? అతని కనెక్షన్ అయిందంట. అంటే ఇప్పుడు మా మీద చేయించండి అయ్యా, మామూలు ఇంపార్టేషన్ చేతులు ఉంచినా అవకలే. వర్డ్తో కూడా జరగచ్చు, మాటతో కూడా జరగచ్చు. ఇప్పుడు నేను చెప్తుంటే మీరు అనొచ్చు ఐ రిసీవ్. ఇప్పుడు సంతోషం ఎప్పుడు వస్తుంది? ఏదైతే నేను చేయాలనుకున్నానో అది మీ ద్వారా జరుగుతుంది అనుకో, సంతోషం వచ్చేస్తుంది. పోటీ ఏం రాదు, పోటీతనం ఏం రాదు, కుళ్ళేం రాదు. ఎందుకంటే ఒక్కళ్ళు చేస్తే ఇంత పని జరిగితే ఎక్కువ మంది చేస్తే ఇంకా చాలా పని జరుగుతుంది. అందుకే ఒకరోజు మోషే అన్నాడు, మోషే గారితో దేవుడు అన్నాడు ఏమనంటే, అయ్యా నీకు ఒక పని చేస్తాను, నేను నీలో ఉన్న ఒక పాలు తీసి ఒక 70 మంది మీద ఇస్తాను. అంటే మీరు వచ్చి సెలెక్ట్ చేయి, ఆ పెద్దలందరూ తీసుకురా, నీలో ఉన్న పాలు తీసి వాళ్ళు పెడతాను. అదే ఇంపార్టేషన్ అండి. ఆ పెట్టగానే ఏమైందంటే వాళ్ళు అందరూ ప్రవచిస్తూ అసలు అండర్స్టాండ్ చేసుకోవడం మొదలెట్టారంటే అసలు మోషే గారు ఏం జరుగుతుంది. ఆ తర్వాత ఇద్దరు మాత్రము పోలి మేరకు వెళ్ళిపోయినారంట ప్రవచిస్తూ. ఆగుతలేరు వాళ్ళు అసలు. అప్పుడు యెహోషువ వచ్చి అన్నారంట, అయ్యగారు వాళ్ళని ఆపేయమంటావా అంటే, ఏం యెహోషువ నీకు రోషం వచ్చిందా నా గురించి? అయ్యగారు ఉండగా వాళ్ళేంటంట అన్నట్టు అనిపించిందా నీకు? నా ఆశ ఏంటో తెలుసా? దేవుని ప్రజలందరూ అట్లనే ఉండాల. ఇది పెద్ద మాట. ఎందుకో తెలుసా? ఇది కొత్త నిబంధన. ఆయన అన్న మాట కొత్త నిబంధన. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు సంఘమంతా ప్రవచించాలి. దేవుని ఉద్దేశం అది. అంత దినంలో నా ఆత్మను కుమ్మరించినప్పుడు మీ యొక్క కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. అందరిలో ఏదో ఒక ఆత్మకార్యం జరుగుతూ ఉండాలి. అలా ఉండాలి సంఘం. అందుకే ఆ చేతులు ఉంచడం, ఆ ఇంపార్టేషన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు వింటున్నప్పుడు వాక్యం కేవలం వినట్లేదు, రిసీవ్ చేసుకున్నప్పుడు అది మీలో కూడా కార్యం జరిగిస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మీరు హై ఇంటెలిజెన్స్లో మూవ్ అవుతారు. మీరు వెళ్ళి పనులు సాధించుకొని వస్తారు. యెహోషువ ఏం చేశాడు? యుద్ధాలు గెలుచుకొచ్చాడు. మోషే గారు చేతులు ఎత్తి ఉంచితే ఆయన వెళ్ళి పోరాడాడు. ఎన్నో యుద్ధాలు గెలిచాడు. సో యూ విల్ విన్ ఎవ్రీ బ్యాటిల్. I am telling you, second thing what God is doing, we will win every battle. Hallelujah. ప్రతి దాన్ని గెలిచే ఇంటెలిజెన్స్ మీలో ఉంటుంది. ప్రతి దాన్ని సాధించే ఇంటెలిజెన్స్ మీలో ఉంటుంది. అండ్ నెంబర్ 3, ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండే, కొంచెం నిద్ర వస్తుంది. ఇప్పుడు రానియకండి. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 3, మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 32వ వచనం. ఒకసారి స్క్రీన్ మీద వేయండి. ఇక్కడ నాకు ఇంగ్లీష్లో బాగా ఇష్టం. ఇది ఇంగ్లీష్లో ఇష్టమని ఎందుకన్నా నేను చెప్తాను, ఒకసారి చదువుతాను వినండి. అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ కరుణ బాబు విచ్ ఆర్ మెన్ దట్ ఆర్ ఇఫ్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ కేర్. Who is that? Not about physical children. ఎవరైతే దీంట్లో ఏకీభవించున్నారో, praise the Lord, praise the Lord. Look at those people. And the children of Karuna Babu, which were men that had understanding of the times, to know what India ought to do. మన చిన్న మంది ఉన్నామా, కొంతమంది ఉన్నామా, ఎక్కువ మంది ఉన్నామా, మనకు సంబంధం లేదు. And of the children of Issachar, which were men that had understanding of times, to know what Israel ought to do. If that was possible by the group of people there, it is possible by us now. ఎందుకంటే నేను అంటాను, అక్కడ ఏమో తెలుసా, ఇస్సాకారులో సమయోచితమైన జ్ఞానము కలిగి ఇజ్రాయేలు చేయని తగినదేదో దాని నేరిగి ఉన్న అధిపతులు 200 మంది.
వీరు గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞలకు బద్దులై ఉండిరి. దేవుడు మనం ఎలా రేస్ చేస్తున్నాడో తెలుసా? రాబోయే దినాల్లో మనం చెప్పిన దాన్ని బట్టి అందరికీ అర్థమయ్యేలాగా దేవుడు చేయబోతున్నాడు. ప్రతి ఒక్కరికి సమయోచితమైన జ్ఞానం వచ్చేలాగా, అండర్స్టాండింగ్ ఆఫ్ టైమ్స్. మీరు ఒకప్పుడు నేను ఒక్కడు చెప్పింది విన్నారేమో, ఈ సమయంలో దేవుడు అంటున్నాడు మీ అందరి నోట్లోంచి అలాంటి మాటలే వస్తాయి. సమ్ టైమ్స్ మీరు నా దాకా వచ్చే టైం ఉండదు మీకు. సో దేవుని ఆత్మ మీలో అలాగే పనిచేస్తాడు. ఈ మాట నేను పలుకుతున్నప్పుడు ఆ ఇంపార్టేషన్ మీలో జరిగింది. ఆ రోజు అక్కడ నిలబడి ఉంటారు, ఇలా మనం చేయకూడదు అంటారు. అంటే మీకెలా తెలుసు ఇదో చేయకూడదని. మీ మాట విన్నప్పుడు ఆ నష్టం తొలిగిపోతుంది. యూ విల్ బి బోల్డ్ టు సే దాట్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈరోజు? సమ్ టైమ్స్ యూ విత్డ్రా. నువ్వు అంటే నాకు ఇది చేయడానికి ఇష్టం లేదు, నేను దీంట్లో లేను. అందరం వచ్చేసాం, అందరం ఉన్నాం, నువ్వు లేంటే అట్లా అంటే నో. దట్స్ ద విజ్డమ్ విచ్ విల్ వర్క్ ఇన్ యూ. యు ఆర్ లైక్ దాట్. అలాంటి దాంట్లోంచి దేవుడు మిమ్మల్ని కన్నాడు. నేను చెప్పింది ఏదో గొప్పతనం కాదు, వాక్యంలో ఉంది. అపోజిట్ పౌలు అంటాడు, సత్య వాక్యం వల్ల నేను మిమ్మల్ని కన్నాను. ఈరోజు నేను మీతో అంటున్నాను, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దిస్ యూ విల్ బి లైక్ దాట్. రాబోయే దినాల్లో అనేకులకి మీరు ఆ కాలం పరిస్థితి గురించి చెప్పేవాళ్ళుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మనుషులందరూ భయపడితే ఇస్సాకు మాత్రం వెళ్ళి విత్తనాలు వేసి వచ్చానంట. ఆ సంవత్సరం 100 పంట కోసాడని ఉంది వాక్యం. యూ విల్ బి సూపర్ న్యాచురలీ వర్కింగ్ లైక్ దాట్. అండ్ చివరాఖరిగా 4వది, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం. మొదటి రాజులు 4వ అధ్యాయం 29వ వచనం. మొదటి రాజులు 4:29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటెను అధికమై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. సొలొమోనుకున్న జ్ఞానం ఎవరి దగ్గర లేదు. అక్కడ వివరిస్తున్నాడు, ఐగుప్తీయులు కూడా లేదంట. అప్పట్లో వాళ్ళే పెద్ద జ్ఞానులు అనుకునేవాళ్ళు. తూర్పు దేశస్తుల జ్ఞానులు అంటే కదా, వాళ్ళకు కూడా జ్ఞానం కంటే మించిన జ్ఞానం ఉందంటే ఈయనకి. 10వ అధ్యాయంకి వెళ్దాం ఇప్పుడు. 23వ వచనం. ఇదే రాజుల గ్రంథం 10వ అధ్యాయం 23. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వినుటకై లోకులందరూ అతని చూడగోరిరి. దిస్ ఈజ్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ us ఆల్సో. మన దగ్గర ఉంచిన వాటిని వినడానికి లోకులందరూ వస్తారు. ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారు? హల్లెలూయా. హోల్ వరల్డ్ విల్ లుక్ టు us. ఎందుకంటే ఇది మనిషి జ్ఞానం నేర్పు మాటలు కాదు, ఇది దేవుని జ్ఞానం. షీబా దేశపు రాణి వచ్చింది కదా, వచ్చినప్పుడు ఆమె తన సొంత పొడుపు కథలు పట్టుకొచ్చిందంట. తన దేశంలో ఉండే సంగతులు తెచ్చింది. సొలొమోను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు, ఎప్పుడు వాళ్ళ సంస్కృతులు నేర్చుకోలేదు, వాళ్ళ సంగతులు ఏం తెలీదు. కానీ ఆమె చెప్పిన ప్రతి జటిల ప్రశ్నలకి జవాబు ఇచ్చాడంట. ఆయన ముందు దాగున్నది ఏది లేదంట అసలు. అలా చేస్తాడు. నేను మీతో అంటున్నాను, దెర్ ఇస్ నథింగ్ దట్ కెనాట్ బి ఆన్సర్డ్ బై యూ. అలాంటి స్థితిలోకి దేవుడు మిమ్మల్ని రేస్ చేస్తాడు. ఎంతమంది నాతో ఉన్నారు? మీరు అనొచ్చు, ఇన్ని చెప్పారు, 4 చెప్పారు, ఇవన్నీ ఎట్లా ఒక్కొక్కళ్ళకి ఇంత. ఇప్పుడు సొలొమోన్ లాంటి వాడిని అయితేనే చాలు, నాకు మస్తు అయిపోతుంది. కొంతమంది అనొచ్చు కదా, సొలొమోన్ అయితేనే చాలు నాకు, అట్లుంటే ఎంత బాగుండవు కదా. అందరం ఒకసారి లేచి నిలబడదాం. మీరు అనొచ్చు, యా యూ కెన్ రిలాక్స్, పుట్ ద బైబిల్స్ ఇన్ ద చైర్ అండ్ ఐఎమ్ ఫినిషింగ్ నౌ. మీరు అనుకోవచ్చు, ఇది చదువుతుంటే ఎట్లుంది మీకు? అతని హృదయం అందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులు వినుటకై లోకులందరూ అతని చూడగోరి. ఇందాక కూడా చదివారు మీరు 29, 4:29-30 ఏం చదివారు? అసలు ఎక్కడెక్కడ వాళ్ళకో లేని జ్ఞానం ఈయనకుందంట. నాకే అట్లుంటే ఎంత బాగుండు కదా. అందామా? ఒకసారి నేను ఇలాగే వాక్యం చెప్తున్నప్పుడు ఒక తల్లి అన్నది కదా, దానియేలు లాగా నేనుంటే ఎంత బాగుండాయి కదా. దానియేలు ఎంత ధన్యుడు, సాక్ష్యం పొందాడు దేవునితో. నువ్వు బహుప్రియుడు అన్నాడు దేవుడు.
అయితే నేను అన్నాను, నువ్వు దానియేలులాగా ఎందుకు ఉండాలమ్మా, దానియేలు కంటే గొప్పగా ఉన్నావు అన్న. అట్లెట్లా గారు, అమ్మో తప్పు తప్పు అంటు. దానియేలు ఎక్కడ, నేను ఎక్కడ? అదే క్వశ్చన్ కరెక్ట్ అడిగాను. దానియేలు ఎక్కడ, నువ్వెక్కడ? దానియేలు గారు యేసు ప్రభు భూమి మీదకి రాకముందు ఉన్నాడు. మనము ఆయన వచ్చి పని ముగించిన తర్వాత వచ్చాం. ఎవరు బెస్ట్ టైంలో వచ్చారు? మనం ఇంకా బెటర్ టైంలో వచ్చాం. అంటే దేవుడు మన గురించి ఎంత గొప్ప సంగతులు ఆలోచిస్తే మనం ఇప్పుడు పంపించాడు. మీకు అర్థమైతే ఎంత బాగుండో. మన అందరినీ జగత్ పునాది వేయబడక ముందే నిర్ణయించాడు కదా. మరి దానియేలు గారిని ముందు పంపించి నన్ను ఇప్పుడు పంపించాయంటే పోటీగా చెప్పట్లేదు. దానియేలు బహుప్రియుడు అయితే నేను భలే ప్రియుడిని దేవునికి. మీరు అనుకోకపోతే మీ ప్రాబ్లం అది. ఆమేన్. ఇద్దరికి అర్థమైనట్టు ఇద్దరే తప్పులు కొట్టారు అంతే. భయపడకండి, పోటీతనం ఏమి లేదు. దానియేలు గారు కూడా వచ్చి మిమ్మల్ని పోటీగా అన్నాడు, నాకంటే తెలియదు మీరు అన్నారు. దానియేలు ఆయన కళ కూడా ఎరగని దాన్ని కళతో సహా చెప్పాడు కదా. మరి ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆయనకి. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఒకరోజు యేసు ప్రభువు నిల్చొని అంటున్నాడు కదా, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. షాక్ అయ్యారు వాళ్ళు. ఇంతవరకు సొలొమోను లాంటి జ్ఞానమే లేదనుకున్నాం, ఈయన ఎట్లా అంటున్నాడు అలా? ఎంతటి జ్ఞానం ఉన్న సొలొమోను తన జీవితం పడకుండా చూసుకోలేకపోయాడు. దేవుని చిత్తాన్ని పూర్తిగా గ్రహించలేకపోయాడు. ఎన్నో ఇన్వెన్షన్ చేశాడు. ఆయన చెప్పందంటూ ఏది లేదంట. పక్షుల గురించి రాశాడు, జంతువుల గురించి, తర్వాత వృక్షాల గురించి, ఇంకా అన్ని గురించి, రకరకాలు మొత్తం అన్నీ రాశాడు ఆయన. అంతటి వ్యక్తికి ఆ మార్గంలో నడిచేటప్పుడు తొట్టిలో కూడా ఉండలేకపోయాడు. ఈ జ్ఞానాలు ఇచ్చిన పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరికి ఇస్తే ఇన్ని గొప్ప కార్యాలు జరిగాయి కదా. ఆ సర్వ సంపదలు ఇప్పుడు నీలో ఉన్నాయంట ఆ పరిశుద్ధాత్మ వల్ల. ఇప్పుడు మీరు జాయిన్ అయి ఉన్నది సొలొమోన్కి కాదు, మీరు జాయిన్ అయింది బెసలేల్కి కాదు, మీరు జాయిన్ అయింది యెహోషువా కాదు, మీరు జాయిన్ అయింది యేసుకు. హల్లెలూయా. ఆయన మీ శిరస్సు అయి ఉన్నాడు. ఆయన మీ శిరస్సు అయి ఉన్నాడు. ఆయన మీ శిరస్సు అయి ఉన్నాడు. మనం ఆయన శరీరమై ఉన్నాం. ఆయన శిరస్సు అంటే ఆయన ఇంటెలిజెన్స్ మీలో పనిచేస్తుంది. అందుకే శిరస్సుతో అతకబడిన వాళ్ళకి పనిచేయమని ఉంది. మీ అంతటా మీరే పని చేయకండి అను. యూజ్ గాడ్స్ ఇంటెలిజెన్స్ ఇన్ యువర్ లైఫ్. లెట్ గాడ్ ఇంటర్వీన్ ఇన్ యువర్ లైఫ్. ఆయన పని చేయనండి మీ జీవితంలో, తొందరపడకండి అనవసరంగా. సీ వాట్ హ్యాపెన్స్. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? బట్ ఐఎమ్ టెలింగ్ యూ వాట్ వీ హ్యావ్ డ్రాన్ టుడే. ఏం తీసుకున్నాం తెలుసా? నెంబర్ 1, విచిత్రమైన పనులు చేయడానికి దేవుడు మనం ఎన్నుకున్నాడు. చెప్పండి, ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ సీజన్లో? మనం ఎలా ఉండగలుగుతున్నాం? నా ద్వారా విచిత్రమైన కార్యాలు జరుగుతాయి, అసాధ్యమైనవి సాధ్యం అవుతాయి. అట్లాంటి జ్ఞానం దేవుడు నాలో ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. అట్లాంటి నేర్పు నాకు ఇచ్చాడు దేవుడు. గతంలో నేను ఎక్కడైతే ఫెయిల్ అయ్యానో అది పాస్ అవ్వడం కాదు, గ్రాండ్ స్టైల్లో పూర్తి చేస్తాను నేను యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చెప్తున్నప్పుడు కొంతమంది కొన్ని వీటిలలో ఫెయిల్ అయ్యారు, కొన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. తర్వాత అనుకున్నాను ఇలాంటిది ఎప్పుడు నేను చేయనని. కానీ దేవుడు అంటున్నాడు నూతనమైన విధంగా దేవుడు నీకు నేర్పిస్తాడు. ఇది ఆత్మ ద్వారా జరుగుతుంది, శక్తి బలంతో కాదు. దేవుడు తన ఆత్మ ద్వారా చేస్తాడు. ఒక డివైన్ ఐడియా నీలోకి వస్తుంది. హల్లెలూయా. బైబిల్ మనం చూస్తాం, ఒక తల్లి ఒక కొడుకు చచ్చిపోదామని ఎదురు చూస్తున్నాడంట. లాస్ట్ బిస్కెట్ తిని చచ్చిపోదాం. బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ బిస్కెట్ అనే ఉంటుంది. అది రొట్టె కూడా కాదు, పూర్తి చిన్న ఇంత అప్పం, కుక్కీ, చిన్న కుక్కీ చేసుకొని తిని చచ్చిపోదాం అనుకున్నాను. దట్ టైమ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ కేమ్. దైవజనుడు వచ్చాయంట. గో అండ్ గెట్ మీ ఫస్ట్ ఫుడ్ అన్నాడు. ఆ ఒక్క రొట్టె నాకు తెచ్చిచ్చానండి. ఇదేం జ్ఞానం అండి? అసలు మీకు బుద్ధి ఉందా, తెలివి ఉందా? వాళ్ళకి దిక్కులేదంటే వాళ్ళది కూడా లాక్కుంటారు మీరు అంటారు కదా లోక జ్ఞానం. కానీ వాళ్ళకి ఎంత తెలివి ఉందో చూడండి. మరి ఆయన అనడం ఏంటి? వీళ్ళు పోయి తీసుకెళ్ళి ఇచ్చారంట. ఎర్రోళ్ళు కదా ఇచ్చారు. అలాగే తెలివైన వాళ్ళు అయితే అట్లా ఇవ్వరు కదా. ఆ తెలివి ఎందుకు? వాళ్ళని సంపనీకి. ఆ వెర్రితనం వాళ్ళని కాపాడింది. ఆ దైవజనుడు అన్నాడు ఏంటో తెలుసా? ఇదిగో నాకు అప్పం తీసుకున్నా, ఇదిగో దేవుని జీవం తోడు. ఈ భూమి మీద వర్షం పడేంత వరకు, ఎంతవరకు అయితే పడకుండా ఉంటుందో ఆ రోజు వరకు నీ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, నీ నూనె అయిపోదు. వెయిట్ వెయిట్ వెయిట్. అది దేవుడు చెప్పమని చెప్పలేదు ఆయనకి. మీరు బైబిల్ చదివితే దేవుడు ఆయనకు చెప్పమని చెప్పలేదు.
దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు వెళ్ళు, సారెపత్తులో ఉన్న విధవరాలకు నేను ఆజ్ఞాపించాను, ఆమె నిన్ను పోషిస్తాను. ఆమెను వెతుక్కొని వచ్చిన విధవరాలు చచ్చిపోయే విధవరాలు కాదు, బతికి పోషించే విధవరాలు. అందుకే దైవజనుడు అంటున్నాడు, దేవుడు నన్ను పంపింది ఈమె కోసం, అయితే ఈమె ఎలా చచ్చిపోతుంది? మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారంటే సావడానికి రాలే, మీరు చావరు, బతికి దేవుని క్రియలను ప్రకటించడానికి వచ్చారు. ఇఫ్ యు ఆర్ హియర్, ఈరోజు నా మాటలు మీరు వింటుంటే, ఈ వాక్యాన్ని మీరు వింటుంటే, మిమ్మల్ని ఏది చంపలేదు, జలములు మిమ్మల్ని ముంచలేవు, అగ్ని మిమ్మల్ని కాల్చలేదు. ఇది ఏ జ్ఞానం? మనిషి జ్ఞానం అయితే కాదు. ఇది మనిషి జ్ఞానం రిపోర్ట్తో చెప్పేసింది ఇది అవ్వదని. ఇట్ ఈస్ ఫిక్స్ అయిపోయింది. జీవితకాలం అంతా ట్యాబ్లెట్ తినాల. అది ఎంత శ్రద్ధగా తింటారు? నేనే చెప్పాను ఆత్మలో ప్రార్థన చేయండి అని, అది ట్యాబ్లెట్లో వాడండి ఇప్పటి నుంచి. పొద్దున ఒక ట్యాబ్లెట్, మధ్యాహ్నం ఒక వేసుకుంటారా వేసుకోరా? చెప్పగానే భయానికి వేసుకుంటూ ఉంటారు కదా. దాని ప్లేస్లో పొద్దున ఆత్మలో ప్రార్థన చేయండి, మధ్యాహ్నం ఆత్మలో ప్రార్థన చేయండి, సాయంత్రం ఆత్మలో ప్రార్థన. ద న్యూ థింగ్స్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ యూ. హాహా. నేను మొన్న ఒడిశా వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. వాళ్ళ అమ్మ చెప్తుంది, ఈ అబ్బాయి మాట్లాడండి. అవునా? నేను ప్రేయర్ చేయలేదు, నాకు ప్రేయర్ చేయమని దేవుడు చెప్పలేదు. మైక్ తీసుకురండి నన్ను. నేను పర్సనల్గా టెస్ట్ చేసుకోవచ్చు, కానీ నాకు బోల్డ్నెస్ ఇచ్చాడు దేవుడు. అది నాకు ఆ టైంకి వచ్చేసింది, అది ఆ కృపలో అలాగ ఫోర్స్ వచ్చింది నాకు. ఐ సెడ్ బ్రింగ్ ద మైక్, ఐ సెడ్ పుట్ ద మైక్ దేర్, ఐ సెడ్ బోలో హల్లెలూయా హల్లెలూయా అంటున్నాడు. అరే ఒక్క హల్లెలూయా అయితే చాలామంది అనుకోవచ్చు, ఒక్కటే మాట చెప్పించాడు. నేను జీసస్ జీసస్. ఆ తల్లి గిర్రమని తిరిగింది, కళ్ళలో నీళ్ళు వచ్చి షాక్ అయింది. ఎందుకంటే मेरा बच्चा बात कर रहा है, क्यों नहीं बात करेगा? ప్రార్థన नहीं किया रे बाबा, ప్రేయర్ చేయలే. ఎవరి జ్ఞానం? మీరు కూడా అలాగే పని చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు అనొచ్చు, మీరు ఇంట్లో చేసుకొని పోతారు ప్రార్థన, అక్కడ పోయి చేయరు. ప్రభువా నీవే దయాళుడవు నాయన, నువ్వు తప్ప వేరెవరు లేరు నాయన అంటే అలా నవ్వుతూ ఉంటారు వాళ్ళు. నువ్వు ప్రేయర్లు చేయడానికి వెళ్ళట్లేదు, నువ్వు పని చేయడానికి వెళ్తున్నావు. వాస్తవానికి పేతురు యోహాను ప్రార్థన చేసుకుందామని వెళ్తున్న వాళ్ళు దారిలో ఒకరిని లేపి తీసుకెళ్ళిపోయినారంట. ఐ డిక్లేర్ యు ఆర్ లైక్ దాట్ ఇన్ దిస్ సీజన్. ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నా ఈరోజు? కమాన్ కమాన్ కమాన్, రిసీవ్ దాట్, రిసీవ్ దాట్. ఆ జ్ఞానం దేవుని జ్ఞానం, ఇది మీలో పనిచేస్తుంది. మీలో ఉందా ఆ జ్ఞానం? మీలోంచి ఆ స్వరం వినబడుతుంది. అందరిలా మాట్లాడకు నువ్వు అనే స్వరం వినబడుతుంది, అందరిలా ప్రవర్తించకు నువ్వు అనే స్వరం వినబడుతుంది. అందరిలాగా మాట్లాడకు నువ్వు. నువ్వు ఒక ఇంటికి వెళ్తావు, వాళ్ళు అనారోగ్యంతో ఉంటారు, అప్పుడు పక్కన కొంతమంది కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. టైంకి తింటున్నారా, మందులు వేసుకుంటున్నారా, ఎట్లా ఉంది మీకు, ఏమనిపిస్తుంది మీకు అంటారు. నీకు అప్పుడు లోపల మంట వస్తుంది, ఫైర్ వస్తుంది. నువ్వు అంటావు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బాగుపడు. ఇఫ్ యు వర్క్ ఇన్ గాడ్స్ విజ్డమ్ యూ విల్ డిస్రప్ట్ థింగ్స్. నువ్వు మనుషుల్ని అభ్యంతరపరుస్తావు, నో ప్రాబ్లం. అది మంచిదే, అది మంచిదే, అది మంచిదే. వాక్యంలో ఉంది, ప్రభు పేతురు ఇంటికి వెళ్ళాడు. బైబిల్లో ఉంది ఆయన అత్తకు బాగాలేదని, జ్వరంతో పడుందంట ఆమె. అప్పుడు పోయి అమ్మా ఎట్లుంది నీకు, తినబుద్ధి అవుతుందా అన్నాడా? నాలుక చేతుకుందా? అట్లనే ఉంటుందిలే, నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అన్నాడా? అట్లా మాట్లాడా? పోయి అత్త చేయి పట్టి పైకి లేపాయంట. బైబిల్ ఉంది ఆయన లేపితే ఆమె లేచి పరిచయం చేయడం ప్రారంభించిందట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ క్రీస్తు మీలో ఉన్నాడు. ఎవరో కొందరు అవిశ్వాసం వల్ల సరిగా లేరని వాళ్ళ వెనకాల పోకండి, వాళ్ళవి పులుముకోకండి, మొండిగా తయారవ్వండి. దేవుడు మిమ్మల్ని జ్ఞానంతో నింపాడు. మీరు విచిత్రమైన పనులు చేయగలరు, ఎవరు సాధించనివి సాధించగలరు. రాబోయే దినాల గురించి మీకు జ్ఞానం ఉంది. అంతకంటే మించి మీరు మీ దగ్గర సొల్యూషన్ కొరకు జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, మన దగ్గరకు వస్తారు. అలాంటి స్థితిలో దేవుడు మనం నిలబెట్టాడు. ఈరోజు చేతులెత్తి థ్యాంక్స్ చెప్దాం, చేతులెత్తి థ్యాంక్స్ చెప్దాం, చేతులెత్తి థ్యాంక్స్ చెప్దాం. నాలో జ్ఞానమైన దేవాని కొందనాలు.
నా తండ్రి పరిశుద్ధాత్ముడా నీ కొందనాలు. పలకండి, పలకండి. నమ్ముట నీ వల్లైతే నమ్మవాని సమస్తం సాధ్యం. మీరు పలకండి. ఇట్ విల్ వర్క్ ఇన్ యూ, వర్క్ ఇన్ యూ, వర్క్ ఇన్ యూ. రేపు మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అది తెలుస్తుంది మీకు. ఒక ఫోర్స్ మీలోంచి వస్తుంది. నేను చెప్పాను ఈ నెల స్పెషల్ అని. ఎనీ మూమెంట్ నీ శాలరీ డబల్ అయిపోవచ్చు. ఎందుకంటే నువ్వు పని అట్లాడి చేస్తావు. పోయి ఆఫీస్కి వెళ్ళి అంటావు, వాళ్ళందరూ తర్జన అవుతుంటారు. అసలు ఏం చేయాలో అర్థం కాదు. నువ్వు సడన్గా ఒక మాట చెప్తావు, అరే ఇది తట్టక కదా మేము అప్పటి నుంచి ఉన్నాం. ఓ ఇట్లాంటి ఐడియా నీకెలా వచ్చు? దెన్ దే విల్ ప్రమోట్ యూ. అన్టైమ్లీ ప్రమోషన్స్ వస్తాయి నీకు. వాళ్ళవి కాదు, దేవుడు నీ కోసం ప్లాన్ చేశాడు. యూ విల్ డబల్ అప్ దిస్ మంత్, డబల్ అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ద వర్డ్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఫ్రమ్ ద స్పిరిట్. ఆత్మలో ఇది పలకబడింది. మీరు రెండంతలుగా మారుతారు ఈ నెల. రిసీవ్ దాట్, రిసీవ్ దాట్, రిసీవ్ దాట్, రిసీవ్ దాట్. కమ్ ఆన్, వర్క్ లైక్ దాట్. పలికి వెళ్ళండి, అట్లా పలికి వెళ్ళండి. నేను వెళ్ళిన ప్రతి చోట సొల్యూషన్గా వెళ్తున్నాను, మార్పులకు కారణంగా వెళ్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు నాలో జ్ఞానమై ఉన్నాడు. నాలో ఉన్న క్రీస్తు నా జ్ఞానమై ఉన్నాడు. కమాన్, కమాన్, కమాన్. ఇంపాసిబుల్ పాసిబుల్ అవుతుంది. ఇంపాసిబుల్ పాసిబుల్ అవుతుంది. ఎప్పుడు లేని ధైర్యం నీకు కలుగుతుంది. ఎన్నడూ లేని ధైర్యం నీలో కలుగుతుంది. ఆ బోల్డ్నెస్లో నువ్వు పనిచేస్తావు. బోల్డ్నెస్లో నువ్వు పనిచేస్తావు. బోల్డ్నెస్లో నువ్వు పనిచేస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు సొల్యూషన్ అయి ఉన్నావు మర్చిపోకు. నువ్వు పరిష్కారంగా ఉన్నావు మర్చిపోకు. పరిష్కారంగా ఉన్నావు మర్చిపోకు. పరిష్కారంగా ఉన్నావు మర్చిపోకు. ఎక్కడి నుంచి వచ్చావని ఎవరు పట్టించుకోరు. నువ్వు ఉండే ప్రాంతం ఎవరు పట్టించుకోరు. నీ బ్యాక్గ్రౌండ్ ఎవరు పట్టించుకోరు. కొంతమంది బ్యాక్గ్రౌండ్స్ బట్టి అతిశయపడుతుంటారు. మనమైతే మన దేవుడైన ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి అతిశయపడతాం. యోసేపు గురించి ఆలోచించండి. జైల్లోంచి బయటకు వచ్చి పరిష్కారాన్ని ఇచ్చాడు. జైల్లోంచి బయటకు వచ్చి పరిష్కారాన్ని ఇచ్చాడు. పూర్తి దేశంలో దొరకని పరిష్కారం జైల్లో ఉంది ఆ రోజు. బయట తిరుగులాడుతున్న వాళ్ళ దగ్గర లేదు పరిష్కారం. వాళ్ళు అడిగారంట, ఎవరికి తెలీదా? ఒక్కడున్నాడండి, అతను జైల్లో ఉన్నాడు, అతను పరిష్కారం ఇవ్వగలడు, అతను తీసుకురండి అన్నారు. ఆయన తీసుకొచ్చారు. ఆయన వచ్చినప్పుడు అన్నాయంట, పరిష్కారం ఇస్తే రాజు అడిగాడు కదా, ఇంతకంటే బెటర్ పరిష్కారం ఎవరి దగ్గర ఉందా? నో బడీ హ్యాస్ ఎనీ సొల్యూషన్ బట్ జోసెఫ్ సొల్యూషన్ వాజ్ ద సొల్యూషన్. అతని సొల్యూషన్ హోల్ వరల్డ్కి కూడా సొల్యూషన్ అయింది. ఐ ప్రొఫెసర్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్, నీ కుటుంబానికి నువ్వు పరిష్కారంగా ఉన్నావు. నీ ప్రాంతానికి నువ్వు పరిష్కారంగా ఉన్నావు. నువ్వు పని చేసే చోట నువ్వు పరిష్కారంగా ఉన్నావు. నీ గురించి తెలిసినా తెలియకపోయినా సమయం వచ్చింది కాబట్టి నువ్వు బయటకు వస్తావు. నీలో ఉన్న జ్ఞానం బయటకు వస్తుంది. నువ్వు చెప్పే మాటలు పనిచేస్తాయి. ఇంతకుముందు ఎంతమంది గురించి మాట్లాడినా నువ్వు మాట్లాడిన తర్వాత నీ గురించే మాట్లాడతాను అందరూ. In the name of Lord Jesus. నోరు తెరిచి పలకండి, ఎస్ ఐ యామ్ ఇన్ దట్ సీజన్ నౌ. నా ద్వారా విచిత్రమైన కార్యాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి. నేను ప్రతి చోట ప్రతి పనిని జయంగా ముగిస్తాను. నేను ఐ విల్ బి సక్సెస్ ఇన్ ఎవ్రీథింగ్. ఐ యామ్ సక్సెస్. వాట్ ఎవర్ ఐ స్టార్ట్ ఇట్ విల్ బి సక్సెస్. I prophesy new ventures to begin. కొత్త కొత్త ప్రణాళికలు ప్రాతిపదికలు ప్రారంభమవును గాక. న్యూ బిజినెస్ బిగిన్ అవును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఓ దేవుడు మిమ్మల్ని అలాగ ప్రత్యేకించాడు. రాబోయే దాన్ని మనుషులు చెప్పినట్టు కాదు, మీడియా చెప్పినట్టు కాదు, లోకం చెప్పినట్టు కాదు, ఆత్మ ద్వారా గ్రహించి మీరు పనిచేస్తారు. మీరు ఏది వాడితే అది ట్రెండ్గా మారుతుంది. మీరు ఏది చేస్తే అదే అందరూ ఫాలో అయ్యేలా చేస్తారు. అలాంటి గ్రేట్ ఎగ్జాంపుల్గా మీరు ఉంటారు. అండ్ నాట్ ఓన్లీ దాట్, బట్ అనేకులు వచ్చి నేర్చుకునేలాగా మీరు తయారవుతారు. ఒకప్పుడు మీరు విన్నారేమో, పాస్టర్ కరుణ బాబు దగ్గరికి అందరూ వస్తారంట, అందరూ ఆయన దగ్గరికి వెళ్తారంట. అండ్ ఐఎమ్ గోయింగ్ టు హియర్ ఇన్ దిస్ సీజన్, అందరూ మీ దగ్గరికి రావడం నేను వింటాను. పీపుల్ విల్ లెర్న్ ఫ్రమ్ యూ. దట్ ఈస్ మోర్ జాయ్. ఎందుకంటే అది నీ ద్వారా జరుగుతుంది. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అన్ని ప్లాట్ఫామ్, దాన్ని నీ ప్లాట్ఫామ్గా మార్చుకుంటావు. ప్రతి చోట నీ చోటుగా మార్చుకుంటావు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు డామినేట్ చేయడం ప్రారంభిస్తావు. నువ్వు అన్నిటినీ డామినేట్ చేయడం ప్రారంభిస్తావు. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. ఇది అన్ని రోజుల కాదు. ఐ ప్రొఫెసై దిస్ టు బిగిన్ అ న్యూ సీజన్ ఇన్ యూ. మీలో చాలా మంది దేవుడు ఎలా ఏర్పరచుకున్నా అంటే, ధనం మీ ఆశ కాదు, ధనం మీ ఆశ కాదు, దేవుని రాజ్యం మీ ఆశ. ఇక్కడికి రాకముందు ఈరోజు ఉదయం దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు. దేవుడు నాకు ఒక సంగతి చూపించాడు. అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ నాకు కొన్ని విషయాలు దేవుడు చూపించాడు. అప్పుడు దేవుడు నాకు నేర్పింది ఏంటంటే, అదొక టెస్ట్ లాగా అనిపించింది, ఒక పరీక్షలాగా అనిపించింది. ఆ పరీక్షలో నాకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఒక ఆఫర్ ఇస్తున్నారు, సో మనీ ఆఫర్ ఇస్తున్నారు. ఆ ఇస్తున్న వ్యక్తి గొప్ప దైవజనుడు. ఆయన అంటాడు, టేక్ దిస్ మనీ అంటాడు. నేను అన్నాను, ఐ డోంట్ వాంట్ మనీ, ఐ వాంట్ యూ అన్నాను. ఐ డోంట్ వాంట్ మనీ, ఐ వాంట్ యూ. అప్పుడు ఆయన నవ్వాడు ఇట్లా, ఐ నో అని చెప్పి చేతిలో పెట్టుకొని వెరీ గుడ్ అని వెళ్ళిపోయాడు. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఐ వాంట్ యూ అని. And he was so happy. That's what the Lord taught me this morning. The God is raising such faithful sons and daughters who are not for money. They are for the kingdom of God. That's why అందుకే నేను ధైర్యంగా అన్నాను, చిల్డ్రన్ ఆఫ్ కరుణ బాబు అని. ఊరికే అనలేదు. It's not about age and everything. It's about the same vision, same mentality. And those people, akkada 200 are such leaders. My prayer is that such leaders ikkadi nunchi vachuduru gaadu. Those who decide the next things of the India. భారతదేశంలో జరగాల్సినవి డిసైడ్ చేసేలా. డోంట్ వరీ, మనం పాలిటిక్స్లోకి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం ఉన్న చోటు నుంచి అన్నీ మార్చొచ్చు. We have done that so many times, right? ఎన్నోసార్లు చేసాం కదా. We are going to do from now continuously in the name of Jesus. ఒక 30 seconds ఆగకుండా దేవుని స్తుతిద్దామా? 30 seconds ఆగకుండా, 30 seconds, 30 క్షణాలు ఆగకుండా. కమాన్ pray in tongues. అనే భాషలో మాట్లాడండి. కమాన్. ఇవి మీలో ఇంకేలా చేయండి, మీలో సోకయ్యేలాగా, మీలో అన్ని కూర్చునేలాగా, అమర్చబడేలాగా. శివరాల బరాల బహాసొక బొరలబో రాహతల బలిర బహాసొక బొరలబో షరబా. కమాన్. డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ కొరకు మీరు రోషంతో చేయండి. I want to walk in such wisdom. Maraba sika balarago sikaba evronogo sanabradiga mandele evlona hasira bantele baligar hauso bradiga ivrasta kabaya makhandalo bahasia. Oh ha maka soprakali bahaso kobosha vrande ke bosha katila mandala bahaya bahosa evlahaski branto ko frante ke balkana apradiga si prakato prakana bay. I have that fire in me.
Maracosi prahala mandele bahas. Indo gradisa la brantele bahayos. Oh, hallelujah, hallelujah. Ah ha ha, Shadaba, Sebala ho Zadila Mandele Bahaya. Oh, the move of the Holy Spirit. Come on. Ela hasoko walina mandele bahasi kabana nahosa. Ne bahantele mandele bahasu. శక్తితో కాదు, బలంతో కాదు, దేవుని ఆత్మ ద్వారా జరిగిస్తాను. ఎస్, యు ఆర్ ఎ న్యూ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. మీరు ఒక కొత్త విధమైన వ్యక్తిగా ఉన్నారు. మీ మనసులు ఇప్పుడు దేవుని ఆత్మ వల్ల అభిషేకించబడ్డాయి. మీ మైండ్స్ ఇప్పుడు కొత్తవిగా ఉన్నాయి. సో గో అండ్ డూ సచ్ థింగ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. In the mighty name of Jesus. In the mighty name of Jesus. Amen. కృతజ్ఞతాస్తుతులు తండ్రి, వాక్యాన్ని బట్టి మా మనస్సులు నూతన పరిచినందుకే, మాకేం చేయాలనేది, మీ గురి ఏంటో, మా ప్రయాణం ఎలా ఉండాలో మాకు నేర్పించినందుకే వందనాలు. అందుకొరకు మమ్మల్ని ప్రత్యేకించారని మాకు అర్థమైంది. కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ వాక్యాన్ని బట్టి వేగంగా వెళ్ళునట్లుగా, పరిశుద్ధాత్మ వేగంలో వెళ్ళునట్లుగా, అలాగే గురి యొద్దకి వెళ్ళునట్లుగా ప్రతి ఒక్కరి జీవితాలు స్థిరపడును గాక. సంపూర్ణ జ్ఞానంలో నీ చిత్తం యొక్క ఐశ్వర్యంలో వర్ధిల్లునట్లుగా ఇక్కడున్న వారందరూ కూడా గొప్ప మార్పులకు కారణమైనట్టుగా ప్రార్థిస్తున్నాను. ప్రభునేస్తున్నాం, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. గుర్తుంచుకోండి, మళ్ళీ వెళ్ళి ధ్యానించండి, మాట్లాడుకోండి. ఇవి మీ మీద మీరు పలకండి, సాక్ష్యంగా పలుకోండి, సాక్ష్యంగా పలుకోండి. మీరు అన్ని కేవలం దేవుని విషయాలనే కాదు, అన్ని కోణాల్లో పనిచేస్తుంది, అన్ని కోణాల్లో పనిచేస్తుంది. మీ పని దగ్గర, బిజినెస్లో, అన్ని చోట్ల పనిచేస్తుంది. మీ ఫ్యామిలీలో పనిచేస్తుంది, మీరున్న సొసైటీలో పనిచేస్తుంది. ఆమేన్.